స్నాక్స్ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడైతే బాగానే ఫుల్ ఎనర్జీ ఉంటారు. ఎలా అయితే ప్రోగ్రామ్ ముందరికి వెళ్తుందో కొంతమంది నిద్రపోయిగా రెడీ అవుతారు. సో ఈ క్లాస్ ఇవ్వడం ద్వారా ఎవరైతే పక్కన ఫ్రెండ్స్ నిద్రపోయిగా రెడీ అవుతారో వాళ్ళిద్దరు కూడా మనం ఏం చేయొచ్చు, లేవచ్చు. సో ప్రస్తుతానికి 2 పరిస్థితులు చాలు, ఇక ప్రోగ్రామ్ మొదలైనా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఎంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మన సన్ రైజ్ సిఎండి గారికి, అజయ్ రెడ్డి గారికి, అండ్ మన బ్రాంచ్ హెడ్స్ కి, అండ్ ప్రతి ఒక్క డైరెక్టర్స్ కి, ప్రతి ఒక్క లీడర్స్ కి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తులకి నాకు అవకాశం ఇచ్చారు. మీరు అందరూ కూడా రాబోయే ఒక గంటన్నర మీ జీవితంలో వాల్యూ యాడ్ అయ్యారు. సో ఈ ప్రోగ్రామ్ నుంచి మాక్సిమం బెనిఫిట్స్ పొందాలనుకుంటే కొన్ని రూల్స్ మనం పాటించాలి. ఫస్ట్ కొంచెం ఫోకస్ గా ఉండండి. మన జీవితంలో అతిపెద్ద ఎనిమి ఎవరు ఉన్నారంటే అదే మొబైల్ ఫోన్ అన్నమాట. సో దయచేసి కొద్దిసేపటికి అది మొబైల్ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి, వీలైతే స్విచ్ ఆఫ్ చేయండి. బిల్ గేట్స్ దగ్గర నుంచి, అబ్బాయి దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వస్తే ఆన్ చేసి పెట్టుకోవచ్చు. బట్ నేనేమంటానంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చినా కట్ చేయండి. నెక్స్ట్ అమ్మాయి బిల్ గేట్స్ అంతకన్నా మించి మనం తయారైంది. అయినా కూడా ఎవరైనా చెప్పిన తర్వాత కూడా ఫోన్ అనేది యూజ్ చేస్తున్నారు అనుకోండి, మా టీమ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చి మీ మొబైల్ ఫోన్ డొనేషన్ కింద తీసుకుంటారు. ఓకే, సో రెండో బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి దయచేసి మీరు అనేది ఏమైనా బుక్ పెన్ను తీసుకొస్తే నోట్స్ రాసుకోండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను, ఎవరైతే నోట్స్ రాసుకుంటారో వాళ్ళ జీవితంలో నోట్లు ఎక్కువ సంపాదిస్తారు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది షేర్ చేయబోతున్నాం. ఎందుకంటే నేను ఏవైతే నాలెడ్జ్ ఇప్పటి వరకు నేర్చుకున్నానో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ నేషనల్ సెమినార్స్ అండ్ ఇంటర్నేషనల్ నేషనల్ గురువుస్ దగ్గర నేర్చుకున్నాను. సో అలాంటి నాలెడ్జ్ నేను షేర్ చేయబోతున్నాను కాబట్టి దయచేసి మీరు బుక్ పేరు తీసుకొని రాసుకోండి. లేదన్నా కూడా ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్ తో కూడా దయచేసి వినండి. అయినా కూడా ఇప్పుడు నేను కొంతమందికి తెలిసి ఇంకా కొంతమందికి తెలియవచ్చు. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొంతమందికి లోపల ఉంటుంది ఒకటి, ఎందుకంటే ఫస్ట్ ఈ భూమి పైన ఈగో ఉంటుంది, తర్వాత మనుషులు ఉంటుంది. ఓకే, సో అందుకోసం దానికి కూడా ఒక చిన్న ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రోగ్రామ్ వినాలి, నేను ఎందుకు వినాలి, నా వయసు అంతా లేదు ఇతనే వస్తుంది ఇక. సో అందుకోసం ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళకి ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్తారు. ఎదుటి వాళ్ళకి ఇప్పుడు ఆ గిఫ్ట్ ఇంపార్టెంటా, దాన్ని ప్యాక్ చేసిన కవర్ ఇంపార్టెంటా? కవర్ ఇంపార్టెంట్, గిఫ్ట్ ఇంపార్టెంట్. సో ఈ రోజు నేను కూడా ఎంతో మంది గురువుల దగ్గర లక్షల రూపాయలు అనేది ఇన్వెస్ట్ చేసి ఎంతో జ్ఞానం అనేది నేను పొందాను అనమాట. ఆ జ్ఞానం గిఫ్ట్ లాగా మీకు ఇస్తున్నాను. ఆ గిఫ్ట్ తీసుకోండి, కవర్ లాగా మీకు ఇంపార్టెంట్. ఈ కవర్ వేసుకోలేదు, గిఫ్ట్ నాలెడ్జ్. సో గిఫ్ట్ కావాలా, కవర్ కావాలా? మీకు గిఫ్ట్ పైన ఫోకస్ ఉంటే ప్రాబ్లం లేదు, కవర్ పైన ఫోకస్ ఉంటే ఎందుకు తినాలి అని ఫీలింగ్ వస్తుంది. సో అది కొంచెం పక్కన పెట్టేసేది, ఓపెన్ మైండ్ తోనే దయచేసి వినండి. ఎందుకంటే ఓపెన్ మైండ్ తో వింటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. రైట్, సో ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇది ఒకవేళ కరెక్ట్ గా నేను చార్జ్ చేసినట్టయితే ఒక్కొక్కరి దగ్గర 5,000 రూపాయలు తీసుకున్నాను అట్లాంటి నాలెడ్జ్. బట్ ఈ రోజు మన సిఎండి గారు అలాంటి ప్రోగ్రామ్ మీకు అందజేయాలి, ఖర్చుతో కూడుకునేది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. ఎందుకంటే మీరు అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టి క్లాస్ కొట్టాలి. ప్రోగ్రామ్ ఫ్రీగా వచ్చిందా? ఫ్రీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఈ సమయాన్ని ఏదైతే ఈ రోజు మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారో రాబోయే టైంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చొప్పున కొంతమంది లక్షల రూపాయల చొప్పున, కొంతమంది కోట్ల రూపాయల చొప్పున ఖచ్చితంగా దక్కుతుంది. దాని తర్వాత ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే ఫస్ట్ పాత తీసి పక్కన పెడితే కొత్తగా వెళ్తుంది. ఒక వాటర్ బాటిల్ ఉంది, పై నుంచి వాటర్ వస్తే లోపలికి వెళ్తాయా ఇలా చెప్పండి? అరే క్యాప్ పెట్టి ఇప్పుడు వెళ్తాయా? సో క్యాప్ తీసి పక్కన పెడితేనే వాటర్ వెళ్తాయి. అది కూడా ఖాళీ ఇంతే బాటిల్. సో అలానే మీ బ్రేక్స్ నుంచి కూడా పై నుంచి క్యాప్ తీసి పక్కన పెట్టేసేసి కొంచెం ఇప్పటి వరకు నేర్చుకుని కూడా పక్కన పెడితేనే ఇప్పుడు ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా కొత్తగా వెళ్తాయి. అండ్ నేను ఈ రోజు ఏదైతే పాయింట్స్ కవర్ చేయాలనుకున్నానో నిజంగా చెప్తున్నాను, నాకన్నా వస్తే అనుభవంతో కూడుకున్న సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్టేజ్ పైన ఆ విషయాలను కూడా చాలా విషయాలు చెప్పారు, నేను చూశాను. ఆ లైవ్ కనుక నేను చూడకపోయినట్టే మళ్ళీ రిపీట్ చేసుకుంటే నన్ను మీరు తిప్పుకుంటుండే అనమాట. సో నేను ప్రతి ఒక్కటి కూడా మార్నింగ్ నుంచి అదే ఆఫ్టర్నూన్ నుంచి ఏదైతే విషయాలు ఇక్కడ జరుగుతున్నాయో అన్ని కూడా నేను లైవ్ చూశాను. సో దాన్ని ఇప్పుడు ఇంకా రాబోయే కొద్దిసేపు ఇంకొంచెం కొత్త నాలెడ్జ్ నేను ఇవ్వబోతున్నాను. రెడీ అన్నా సార్, ఇక్కడ స్మార్ట్ ఒకసారి సూటు బూటు బ్యాగ్ ఉంది, అది అక్కడ పెట్టండి. ఇక్కడ రండి సార్, క్లాస్ కొట్టండి.
ఎందుకంటే లాస్ట్ టైం అయితే అడిగిన వాళ్ళు నాకు కౌంటర్ వేసారు అనమాట. మీరు ఇంకో క్వశ్చన్ అడగాలి అఫీషియల్ ఆఫీస్. అప్పటి నుంచి క్లారిటీతో ఉండండి. ఓకే, వైఫ్ ఉన్నారు అఫీషియల్ ఆఫీస్. ఓకే ఓకే, పిల్లలు కదా సార్? ఎంతమంది సార్? ఒక పాప. వెరీ గుడ్. సో ఇప్పుడు వైఫ్ ఎవరి వైఫ్ అంటే మీరు ఏమంటారు సార్? పిల్లలు గుడ్ క్లారిటీ. పిల్లలు అంటే ఎవరి పిల్లలు అంటారు సార్? పాప, నా పాప. వైఫ్ ఎవరి వైఫ్ అంటే నా వైఫ్ అంటారు. పాప ఎవరి పాప అంటే నా పాప అంటారు. ఎస్ఆర్ క్లారిటీ ఉన్నది కదా? మరి సక్సెస్ ఎవరు కావాలంటే మాగానే ఎందుకు కలుగుతారు? వైఫ్ మా వైఫ్ అని అంటారు కదా. ఎస్ఆర్ ఇక్కడ మీరు అందరూ వచ్చారు కానీ హాల్లో ఓన్లీ ఇద్దరే ఉన్నారు. రాబోయే ఒక గంట సేపటికి ఒక నేను, ఇంకోటి నేను అన్నాడు. మీ బాధలు మీవే, మీ ఈఎంఐలు మీవే, మీ ఖర్చులు మీవే, మీ అప్పులు మీవే, పక్కనోళ్ళు కాదు. సో సక్సెస్ ఎవరు కావాలి? నాకు అనే క్లారిటీతో ఉంటుంది. మాకు అంటే మళ్ళీ అందరికీ కనిపిస్తారు. ఎస్ఆర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, క్లారిటీ ఇచ్చారు. క్లాస్. ఇప్పుడు సక్సెస్ నాకు కావాలని మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇంకో పని కూడా చేసేస్తే ప్రోగ్రామ్ ఒకటి వెళ్తారు. ప్లాన్ అంటే ఇక మనకు ప్రాబ్లం ఉండదు అన్నమాట. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎవరినన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒకసారి సెకండ్ ఇవ్వండి, ఇవ్వండి, ఇచ్చి పట్టుకోండి. అట్లా పట్టుకోండి. నేను చెప్పింది రిపీట్ చేయండి. రాబోయే గంట సేపటికి నాకు డిస్టర్బ్ చేయదు. నువ్వు వెళ్ళకుండా పర్లేదు, డిస్టర్బ్ చేయదు. క్లారిటీ చేశారు. కొన్ని ప్రోగ్రామ్ అసలు అయితే పక్కన అసలు వేయడం అనమాట. ఎందుకంటే ఏదైనా కనెక్షన్ పాయింట్స్ వచ్చేది వచ్చి చూడు నీ గురించి చెప్తున్నాడు. అదే కొంతమంది ఇప్పుడు సీనియర్ లీడర్స్ ప్లస్ ఇంకా వాళ్ళ టీమ్ లీడర్స్ పక్కనే కూర్చున్నారు అనుకోండి. నేను పాయింట్స్ కరెక్షన్ చెప్పాను అనుకోండి, ఆ టీమ్ లీడర్ సీనియర్ కూడా ఏమంటారంటే రోజు చెప్తాయి ఇంకా అదే అని డిస్టర్బ్ చేస్తారు. సో అందుకోసం పక్కన డిస్టర్బ్ చేయకూడదు. దయచేసి మీరు మీలాగానే ఇక్కడ కూర్చోండి. ఓకేనా? రెడీ అందరూ కూడా? రైట్. సో నా అల్టిమేట్ సక్సెస్, ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ కావాలి. బట్ సక్సెస్ 3 వస్తే వాళ్ళ జీవితంలో నేను సక్సెస్ అంటాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్. ఏంటి చెప్పండి? ఓకే, ఫ్రీడమ్ అంటే ఏంటంటే టైం ఫ్రీడమ్ ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. ఈ రోజు కొంతమంది జీవితంలో టైం ఉంది కానీ డబ్బు లేదు. ఫ్రీడమ్ అంటే వైఫ్ ఫ్రీడమ్ అంటే లేదు. ఫ్రీడమ్ లేదు, వైఫ్ టాపిక్ రాలేదు. రైట్. సో కొంతమంది దగ్గర టైం ఫ్రీడమ్ ఉంది కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఫ్రీడమ్ లేదు. ఇంకా కొంతమంది దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కానీ అది ఖర్చు పెట్టడానికి టైం. కానీ ఎవరి జీవితంలో అయితే టైం ఫ్రీడమ్ ఉంటుందో, డబ్బు ఫ్రీడమ్ ఉంటుందో వాళ్ళు నా దృష్టిలో సక్సెస్ఫుల్ అనమాట. నా జీవితంలో ఫ్రీడమ్ రావాలని నేను ఎప్పుడు డిసిజన్ తీసుకున్నంటే, ఒక రోజు 10th క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత రోడ్ పైన నడుచుకుంటూ వస్తుంటే ఫుల్ వర్షం పడుతుంది. బస్ స్టాప్ లో ఆగిన. వాటర్ వేవ్ చాలా ఘోరంగా వస్తుంది. అక్కడ నుంచి ఒక హస్బెండ్ వైఫ్ స్కూటర్ పైన వస్తున్నారు. ముందర ఒక పాప కూర్చున్నాడు, వెనకాల ఒక పాప కూర్చున్నాడు, వెనకాల వైఫ్ కూర్చుంది. హస్బెండ్ స్కూటర్ నడిపిస్తున్నాడు. సో వర్షం చాలా పడుతుంది హెవీగా. పక్కన కూడా అవుతుంది, ఎమర్జెన్సీ ఉందని అనుకున్నాను. సో ఇలా వస్తున్నారు. అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది, వాటర్ తో కవర్ అయిపోయి ఉంది, వర్షం హెవీ ఫ్లో లో ఉంది. సో ఇలా వస్తున్నారు. వాళ్ళకి ఇలా చెప్పే లోపలనే బండి అందులో పడ్డాయి. నా కళ్ళ ముందే చూస్తుంటే ఆ స్కూటర్ పైన ఎవరైతే కూర్చొని ఉన్నారో ముందర అబ్బాయి కూర్చున్నాడు. 5-6 years ఉంటుంది. వాటర్ లో కొట్టుకోపోయి చచ్చిపోయాడు. ఆ రోజు వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన అది చూడలేకపోయారు. ఆయన ఆ రోజు ఎందుకు వచ్చిందో నా మైండ్ లో వచ్చింది అనమాట. నన్ను నమ్ముకొని ఫ్యూచర్ లో ఏదైతే వైఫ్ వస్తుందో, ఏదైతే పిల్లలు వస్తుందో వాళ్ళకి ఇలాంటి గతి పడలేదు. వాళ్ళ కోసం అంటే వాళ్ళ ఫ్రీడమ్ కోసం నేను కష్టపడుతున్నాను. అదే ఫ్రీడమ్ కోసం కష్టపడే ట్రై చేసి ఏదో కొద్దిగా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎంచుకున్నాము, 4 ప్లాట్లు అమ్మితే 4 రూపాయలు వస్తాయి, ఈఎంఐ పోతే చాలు అని అట్లా ఉండకండి. ఫ్రీడమ్ అనేది మైండ్ లో ఖచ్చితంగా ఉండాలి మనకి. రైట్. ఎందుకంటే స్పెషల్ మోబాల్ ఎంతమంది హాల్లో ఉన్నారో వాళ్ళకైతే 200% ఫ్రీడమ్ కోసం కష్టపడాలి. ఎందుకంటే మనం నమ్ముకొని ఒక 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమనే వదిలేసి ఒక స్త్రీ మన ఇంటికి వచ్చింది. సో తనకి మనం చాలా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. తనకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. అలాగే భగవంతుడు మనం నమ్ముకొని ఒక పిల్లలను అనేది మన ద్వారా పంపిస్తాడు సొసైటీలో. సో వాళ్ళకు కూడా మనం ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. సో ఇంతమంది భవిష్యత్తు మన చేతిలో ఆధారపడుతుంది కాబట్టి మనం ఇంకెక్కువ ఫ్రీడమ్ కోసం కష్టపడాలి. రైట్. ఎందుకంటే కొంతమందికి సగం ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా డబ్బుల కోసం కష్టపడుతుంటారు. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇంకా లేదు. ఎందుకంటే దాని దృష్టిలో పెట్టుకోలేదు వాళ్ళు, అందుకోసం ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను రిటైర్మెంట్ లైఫ్ లో అవుతానే అని అనుకోవడం కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్. ఇప్పుడు కొంతమందికి ఇంకా 30 years ఉన్నారు అనుకోండి, నేను 40 years వచ్చే లోపల రిటైర్మెంట్ తీసుకుంటా. 40 ఉంటే 50 వచ్చే లోపల రిటైర్మెంట్ తీసుకుంటా. 50 ఉంటే 55 వచ్చే లోపల నేను రిటైర్మెంట్ తీసుకుంటా. ప్రాణం ఉన్నంత కాలం కష్టపడతాను ఎప్పటి కాదు కదా.
సో అది కూడా ఒక ఫ్రీడమ్ కిందికి వస్తుంది. దానికోసం దేన్ని కష్టపడుతున్నారు మనం, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది వచ్చేసి రెస్పెక్ట్ అన్నమాట. రెస్పెక్ట్ అంటే ఏంటంటే ఎక్కడికైనా మనం వెళ్ళిపోయే ముందు మన పేరు ఎక్కడికి వెళ్ళిపోవడం రెస్పెక్ట్. ఈ రోజు కొన్ని ఫంక్షన్స్ మనం వెళ్తుంటాం, చుట్టాలు పట్టించుకోరు అసలు కూడా, వాళ్ళకి కొంతమంది ముందర బాగా మాట్లాడితే ఎన్నికలు తీసుకుంటారు వాళ్ళు, అంటే మనకు అక్కడ రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే ఇక్కడ రెస్పెక్ట్ ఈ మధ్య కాలంలో డబ్బు ఉంటేనే వస్తుంది. ఎస్ సో అందుకోసం డబ్బు సంపాదించాలి, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇవ్వగలుగుతుంది అనమాట. ఓకే. అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే లెగసీ. లెగసీ ఏంటంటే మనం పోయిన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ మన గురించి మాట్లాడుకోవాలి, మనం చూసి బతకాలి. మనం పోయిన తర్వాత మనం ఏదైతే విలేజ్లో పుట్టి పెరిగామో అక్కడ మనం స్టెచ్యూ కట్టాలి. మనం పోయిన తర్వాత ఒక టెక్స్ట్ బుక్ లో మన గురించి ఒక లెసన్ కావాలి. మనం పోయిన తర్వాత మన గురించి ఒక సినిమా బయోపిక్ రిలీజ్ కావాలి. అది లెగసీ. మనందరం పై నుంచి వచ్చినప్పుడు ఒక పేరుతో వచ్చామా చెప్పండి కాదు, కానీ చచ్చిపోయేటప్పుడు అందరూ ఒక పేరుతో చచ్చిపోతాం. ఆ పేరు అలా ఇలా బేస్ కావద్దు, చరిత్రను నిలుచుకోవాలి. స్వామి వివేకానంద లాగా, అబ్దుల్ కలాం లాగా నిలుచుకోవాలి. అది లెగసీ. అంతేకాకుండా కూడా మనందరం కూడా ఈ మధ్యకాలంలో చావులు చూస్తున్నాం, రోడ్డు పైన అప్పుడప్పుడు పోతుంటాయి, లేదంటే చుట్టాలలో వాళ్ళకి చచ్చిపోతుంటారు. ఆ చావు ఎట్లుంటుందంటే కొంతమంది పోతే 20 మంది వస్తారు, ఇంకొంతమంది పోతే 50 మంది వస్తారు, ఇంకొంతమంది పోతే 100 మంది వస్తారు. కానీ మనం బతుకున్నప్పుడు అలాంటి పనులు చేయాలి. మనం పోయిన తర్వాత మన చావుకి కొన్ని వేలాది మంది రావాలి. అది కూడా సంతోషంతో ప్రౌడ్ గా మనం గోల్స్ కూడా తీసుకోవాలి. బతుకునే దానికోసం బతుకున్నంత సేపు మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. అవునా కదా? ప్రతి రోజు ప్రతి సెకండ్ ఇప్పుడు కూర్చుంది కూడా మ్యాటర్ అయ్యింది. ఈ రోజు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాల్ ఎంతమందికి హెల్ప్ చేశారు ఇది కూడా మ్యాటర్ అయ్యింది. ఇవన్నీ కూడా లెగసీ కిందికి వస్తాయి. లెగసీ అంటే 4 ప్లాట్లు అమ్ముకునే రాదు. లెగసీ అంటే కొన్ని వందలాది మందికి, వేలాది మందికి వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలని ఒక ఆలోచన రావడం లెగసీ. అలాంటి లెగసీ ఒక బాధ్యత ఈ రోజు సన్ రైజ్ అనే కంపెనీ స్టార్ట్ చేసి అతను భుజాల పైన తీసుకొని నడిపిస్తున్న వ్యక్తి మన సీఎం చేశారు. ఆయన ఏం అవసరం, ఆల్రెడీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆల్రెడీ మంచి ల్యాండ్ బ్యాంకింగ్ ఉంటే కానీ ల్యాండ్స్ రీసేల్ చేసుకుంటేనే ఎంతో నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా బతకొచ్చు. కానీ ఆయన ఏం అవసరం, ఇట్లాంటి కంపెనీ పెట్టి నాతో పాటు కొన్ని వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఆలోచన రావడం ఏం అవసరం. ఆయన ఏం అవసరం వచ్చిన తర్వాత కూడా ఒక్క ప్రాజెక్ట్ కాకుండా కొన్ని ఈ రోజు ఆల్మోస్ట్ 20+ ప్రాజెక్ట్స్, అది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ప్రాజెక్ట్. ఆయన ఏం అవసరం, ఎందుకంటే ఆయన ఒకటే మనసు అనుకుంటున్నాడు బతుకున్నంత కాలం అట్లాంటి కొన్ని వేలాది మందికి డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలి. అది బాగుంది, నాకు అవకాశం ఇచ్చి నేను ఫుల్ఫిల్ చేస్తాను. అప్పుడు కూడా కంపెనీ అందుకు మించి ప్రోగ్రెస్ అవుతుంది. అవునా ఇస్తాను. సో అందుకోసం ఫ్రీడమ్, రెస్పెక్ట్, లెగసీ ఈ 3 మన జీవితంలో పొందడం కోసమే మనం ఈ రోజు నుంచి కష్టపడాలి. మరి ఈ 3 మన జీవితంలో పొందడం కోసం మార్కెట్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే మంచి ఒక హీరోనో హీరోయిన్ అయిపోతే లెగసీ క్రియేట్ చేయొచ్చు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ చేయాలంటే మన తాత ముత్తాతల నుంచి ఎవరైనా ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటే, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే వర్కౌట్ అవుతుంది. పాజిబుల్ ఉందా ఫ్రీడమ్, లెగసీ, రెస్పెక్ట్? సరే ఇంకేముంది, నా స్పోర్ట్స్ లో వెళ్తాం. స్పోర్ట్స్ లో వెళ్ళి సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ లాగా ఏదైనా లెగసీ అనేది మనం క్రియేట్ చేస్తాం. మనం వెళ్ళాలనుకుంటున్నాం కానీ మధ్యప్రదేశ్ సహకరించారు. ఫోటోలు వచ్చేసినాయి కదా ఏడపోతుంది. సో అది పాజిబుల్ లేదు. సరే పొలిటికల్ పార్టీలో వెళ్ళి పొలిటీషియన్ అయిపోతుంది. ఫ్రీడమ్, లెగసీ అన్ని క్రియేట్ అయిపోతుంది. ఎసానా కనీసం కార్పొరేటర్ కావాలన్నా కూడా మినిమం 15 కోట్లు పెట్టుకోవాలంటే అది కూడా మనకు చేయలేదు. సరే ఏదైనా చేద్దాం, బిజినెస్ కరెక్ట్. బిజినెస్ ఏదైనా చేసి ఫ్రీడమ్, లెగసీ, రెస్పెక్ట్ క్రియేట్ చేసుకుంటే, కాకపోతే బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, మంచి ఆఫీస్ ప్రోడక్ట్ కావాలి, టీమ్ కావాలి, ఇవన్నీ ఉంటాయి మన దగ్గర. సో లేదు మరి ఎట్లా ఈ ఫ్రీడమ్, లెగసీ, రెస్పెక్ట్ అని మీరు వెతుకుతుంటే కొంతమంది పూజలు చేసి, కొంతమంది ఎన్నో ప్రేయర్లు చేశారు. అన్ని ఎన్నో చేస్తే భగవంతుడు ఈరోజు తదాస్తు అని ఫీల్డ్ ఇచ్చాడు. రియల్ ఎస్టేట్ వెళ్ళి ఫ్రీడమ్, లెగసీ, అన్లిమిటెడ్ ఫ్రీడమ్, అన్లిమిటెడ్ రెస్పెక్ట్, అన్లిమిటెడ్ లెగసీ సంపాదించుకోండి వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. అట్లాంటి ఫీల్డ్ మనకి ఇచ్చాడు. నేను ఆల్వేస్ ఒక పాయింట్ ఏం చేస్తా, తల్లిని నమ్ముకున్న వాళ్ళు, భూతల్లిని నమ్ముకున్న వాళ్ళు మోసపోయినట్టు చరిత్ర లేదు. అలాంటి ఫీల్డ్ మనకి. సో ఈ రియల్ ఎస్టేట్ లో అందరూ సక్సెస్ఫుల్ అవుతారంటే కాదు. ఎవరైతే రియల్ ఎస్టేట్ లో విజన్ చూస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు. నాతో పాటు అలా ఏం చూస్తే విజన్ చూడాలి. నా విజన్ అంటే చూడండి, కస్టమర్ 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఎన్ని టైప్స్ ఆఫ్ కస్టమర్స్? 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఫస్ట్ ఏ టైప్ కస్టమర్, ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఓనర్ ఒక ల్యాండ్ అనేది తీసుకొని
అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రీ లాంచ్ కింద ఆఫర్ డిక్లేర్ చేశారు. ఎందుకంటే డెవలప్మెంట్ అవన్నీ కానీ ప్రీ లాంచ్ కింద నేను డిక్లేర్ చేస్తున్నా, నమ్మకం ఉన్న వాళ్ళు కొనండి అని. సో ఆ ప్రీ లాంచ్ లో దాదాపు ఒక 7,000 రూపాయలు గజం దాకా పెట్టారు అన్నమాట. సో వచ్చిన అందరు కస్టమర్స్ కొనేటప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్స్ వచ్చిన వాళ్ళు ఓన్లీ 30% ఆర్ 20% మాత్రమే కొంటారు. ఆ విజన్ చూస్తారు కాబట్టి మిగతా 70-80% ప్రీ లాంచ్ లో కొనరు. ఎవరైతే 20-30% మాత్రమే ప్రీ లాంచ్ లో కొంటారో వాళ్ళని అంటారు అమేజింగ్ కస్టమర్. అంటే ఏమంటారు? అమేజింగ్ కస్టమర్. ఇంకా 70% మంది ఆ విజన్ చూడలేదు. ఎందుకంటే ఈ రాళ్ళు రప్పలు చెట్లు ఎప్పుడు క్లీన్ అయితే, ఎప్పుడు లేఅవుట్ వేస్తారు, ఎప్పుడు ఇది డెవలప్ అవుతుంది, ఎప్పుడు ఇల్లు కట్టడం, ఎప్పుడు మనకు వస్తుంది, ఎప్పుడు అపోజిషన్ అయితే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొనరు. వాళ్ళకి నమ్మకం లేదు. దాని తర్వాత నెక్స్ట్ వస్తుంది బి టైప్ కస్టమర్. అంటే ఏంటంటే అదే ల్యాండ్ లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు గజం చొప్పున ల్యాండ్ అనేది దొరకదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. నేను చొప్పున ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ చొప్పున దొరుకుతుంది. ఇప్పుడు ఎస్ఎఫ్టీ చొప్పున ప్రైస్ ఎంత తెలుసా? సగం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీ. ఇప్పుడు అక్కడ జనాలు ఎవరైతే ఉన్నారు కదా 70% లో కళ్ళమూడ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కాబట్టి 50% మంది వస్తారు కొనడానికి. అమ్మాయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, రాళ్ళు రప్పలు క్లియర్ అయిపోయినాయి, ఇప్పుడు కొనొచ్చు. 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీ చొప్పున. ఓకే, 1,500-2,000 రూపీస్ ఫ్లాట్ ఉంటారు అనమాట ఏది ఎస్ఎఫ్టీ. దాని తర్వాత వీళ్ళు ఎంత లాస్ అయితే గజం 7,000 రూపాయలు ఇక్కడ, 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఇక్కడ లాస్ అయినా లేదా? అందుకోసం ఇలా అంటారు బుద్ధు అంటారు. ఏమంటారు చెప్పండి గట్టిగా? బుద్ధు. సో ఇది ఓకే. దాని తర్వాత సీ టైప్. ఇప్పుడు ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై, రెడీ టు మూవ్ అనమాట. ఇప్పుడు ఆ 20% ఎవరైతే మిగిలిన ఇంకా కొనలేదో వాళ్ళు ఇప్పుడు కొనడానికి 100% వచ్చేస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ చుట్టుపక్కల ఒక ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. సో 100% కొనాల్సిందే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ లో 7,000 రూపాయలు గజంకి ఏదైతే జాగా దొరికిందో ఇప్పుడు ఆ పైసలతోని జస్ట్ 20% డౌన్ పేమెంట్ కట్టాలి ఫ్లాట్ కి, ఇంకా 80% లోన్ కి పోవాలి. ఇప్పుడు అంత అప్రిసియేషన్ అయిపోయింది అనమాట. అండ్ ఆ 80% లోన్ కి పోయి ప్రతి నెల తిరిగేసరికి ఈఎంఐలు వస్తాయి. ఆ ఈఎంఐలు కట్టే ప్రాసెస్ ఈ పర్సన్ రెస్ట్ లేకుండా నాన్ స్టాప్ సొంత ఇల్లు ఉంటాడు, అయినా నరకం అనుభవించుకుంటా ఇంట్లో ఉంటాడు. అందులో ఒక బతికేనా అంత రేట్ డిసిజన్ తీసుకుంటే అందుకోసం ఈ పర్సన్ అంటారు వద్దులేండి. ఓకే, సో ఇవంతా కారణం ఏం తెలుసా? విజన్ లేకపోవడం. ఏం లేకపోవడం చెప్పండి? అందుకోసం ఒక విజన్ తోని ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ లో దిగాలి, విజన్ తోని బిజినెస్ చేయాలి, అప్పుడే సక్సెస్ఫుల్ అవుతారు. అది కస్టమర్ అయినా, రియల్టర్ అయినా, కన్సల్టెంట్ అయినా, ఏజెంట్ అయినా, ఎవరైనా సరే. సో ఇప్పుడు మీరు నాకు క్లారిటీ అండి, ఆ ఏ టైప్ అమేజింగ్, బి టైప్ బుద్ధు అండ్ సి టైప్. ఇప్పుడు ఆ ఏ టైప్ లో చాలా మంది లేకుండా బి టైప్ నుంచి సి టైప్ లోకి వచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళ 100% మిస్టేక్ కాదా? ఎస్ ఆర్ నో? నో, అలా మిస్టేక్ కాదు. ఎందుకు తెలుసా? భగవంతుడు బాబు నీకు అలాంటి ఒక వరాన్ని ప్రసాదిస్తున్నావు, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యి ఎంతో మంది కస్టమర్స్ అనేది నువ్వు వాళ్ళ టైం సేవ్ చేయి, వాళ్ళ నాలెడ్జ్ సేవ్ చేయి, అన్ని సేవ్ చేసేసి నువ్వు వాళ్ళకి రియలైజేషన్ చేసి వాళ్ళని సి డీల నుంచి ఏదైనా తీసుకురావాలి. అందుకోసం నీకు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా డిక్లేర్ చేస్తున్నా పోయి ఎదుగు అని చెప్పి మనం ఇస్తే మనమేమో వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పలేక, వాళ్ళకి అర్థం చెప్పలేక, వాళ్ళని కన్వర్ట్ చేయలేక, వాళ్ళు రియలైజ్ కాక బి టైప్ లో సి టైప్ లోకి వచ్చి లాస్ ఏంటంటే ఆ లాస్ మనకు కూడా వర్తిస్తుంది. ఏ వ్యక్తి అయితే ఈ లాస్ నా వల్ల ఏంటంటే రియలైజ్ అయ్యి ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు నిజమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, లీడర్. అందుకోసం ఇప్పటి వరకు ఎంతైతే కస్టమర్స్ తీసుకొచ్చారో, ఎంతమంది అయితే కొన్నారు, ఎంతమంది అయితే కొనలేదు, ఎవరైతే కొనలేదో దానికి బాధ్యత నాది. చెప్పడానికి బాధ్యత అది అనుకున్నప్పుడే ఫీల్ ఎదుగుతారు. అంతేగాని కస్టమర్ అంటుంటే ఇట్లుంటే, గవర్నమెంట్ అంటుంటే ఇట్లుంటే అంటే మాత్రం ఈ ఫీల్డ్ లో మనం ఎదగలేము. రైట్? సో నా ఇప్పుడు వై రియల్ ఎస్టేట్ అనే దానికి మీకు విజన్ అనేది చెప్పారు. రెండోది కారణం చెప్తాను. ఒకప్పుడు పాస్ట్ లో సంవత్సరానికి ఒక 5 మంది ఇంట్లో ఉంటే కష్టపడి 1,250 రూపాయలు సంపాదిస్తే ఆ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా గడిచేది సంవత్సరానికి. తర్వాత 6 నెలలకి 2,500 రూపాయలు సంపాదిస్తే ఫ్యామిలీ గడిచేది. దాని తర్వాత 1992లో నెలకి 5,000 రూపాయలు ఆ ఫ్యామిలీ మొత్తం కష్టపడి సంపాదిస్తే ఫ్యామిలీ హ్యాపీగా గడిచేది. దాని తర్వాత 2000లో ఆ ఫ్యామిలీ మొత్తం నెలకి 10,000 రూపాయలు సంపాదించాలి. అలా చూసుకుంటే 2040 వచ్చేసరికి ఒక ఇంట్లో 5 మంది ఉంటే నెలకి మినిమం 6,40,000 రూపాయలు సంపాదించకపోతే ఆ ఫ్యామిలీ హ్యాపీగా గడవదు. చాలా నరకం అనేది అనుభవిస్తారు. అంటే ఇక్కడ మార్కెట్ లో డే బై డే అన్ని ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉల్లిపాయల ధరలు, పెట్రోల్ ధరలు, అన్ని ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి, మనిషి ధర తప్ప. సో ఇక్కడ నుంచి మనిషి ధర కూడా
పెంచుకుంటే ఈ ఇన్ఫ్లేషన్ ని మనం బీట్ చేయొచ్చు. ఒకవేళ మనిషి ధరలు పెంచుకోకపోతే ఈ ఇన్ఫ్లేషన్ మనల్ని మన కుటుంబాన్ని ఏం చేస్తుంది, ఫినిష్ చేస్తుంది. అందుకోసం దయచేసి మన వాల్యూ అనేది పెంచుకోవాలి. పెంచుకుంటారా? సో జాబ్ల ద్వారా ఎలా అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో మన ఇన్కమ్ అంతా పెరగదు. జాబ్ లో 10% మాత్రమే శాలరీ హైక్ అవుతుంది, అది కూడా మంచి పని చేస్తే. కానీ ఇన్ఫ్లేషన్ మాత్రం 15% కన్నా ఎక్కువ ఎవ్రీ ఇయర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అర్థం చేసుకోండి. అంటే ఇంకా 5% మనమే లాస్ లో ఉన్నట్టు అర్థం. అంటే ఒకప్పుడు పెట్రోల్ 29 రూపాయలు 39 రూపాయలకి లీటర్ వచ్చేది, ఇప్పుడు సెక్షన్ దాటింది. అవునా కదా? పెరిగిందా పెరగలేదా? ఒకప్పుడు 15 రూపాయలకి వెళ్తే నెలకి సరిపోయి మొత్తం కూడా సరుకులు వచ్చేది, ఇప్పుడు 10,000 ఇక్కడ కూడా సరిపోతుంది. దానికంటే ఇన్ఫ్లేషన్. మార్కెట్ లో ఖర్చుల ధరలు అనేది పెరుగుతున్నాయి, ఇన్కమ్ ధర మాత్రం పెరగలేదు మనది. సో అందుకోసం బీట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ కాదు. మరి రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఎవరు సంపాదిస్తారు? రియల్ ఎస్టేట్ లో డబ్బులు సంపాదించేది ఒక డెవలపర్, ఇంకోటి వచ్చేసి కన్సల్టెంట్ అన్నమాట. ఒకసారి ఈ టేబుల్ కొంచెం పక్కన పెట్టేది. ఓకే, సో రియల్ ఎస్టేట్ డెవలపర్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. డెవలపర్ అంటే ఓనర్, కన్సల్టెంట్ అంటే మన అందరం వస్తాం అనమాట. ఓకే, సో డెవలపర్ ఎవరైతే ఉన్నారో అతను క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు, కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను క్యాపిటల్ ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో డెవలపర్ ఎవరైతే ఉన్నారో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది అతను మళ్ళీ రిటర్న్ రావడానికి ప్రాజెక్ట్స్ బట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా పడుతుంది. కానీ మనం 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలే, జస్ట్ కొంచెం మన ఎఫర్ట్స్ టైం పెడితే 1 to 3 months లోనే మనకి ఇన్వెస్ట్ చేసిన టైం కి రిటర్న్స్ అనేది మనం చూడగలుగుతాం. కానీ అది డెవలపర్ కష్టం చూడలేదు, ఎందుకంటే మనకు లాంగ్ విజన్ కావాలి. అండ్ చాలా మంది అంటారు ఇందులో ఓన్లీ డెవలపర్ మాత్రమే డబ్బులు సంపాదిస్తారు, అండ్ ఎవరైతే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళు డబ్బులు సంపాదించారు, డెవలపర్ వచ్చేసి కింగ్ అని అంటుంటారు. ఎస్, డెవలపర్ కింగ్ నేను అగ్రీ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి. కానీ మనం కూడా కింగ్, ఎందుకంటే మన దగ్గర కస్టమర్స్ ఉన్నారు కాబట్టి. డెవలపర్ దగ్గర కస్టమర్స్ ఉన్నారు, ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ లేదు, కస్టమర్స్ ఉన్నారు. సో ఇద్దరు కూడా కింగే. ఎస్ ఆర్ నో? సో ఆర్టీపీ కావాలి, అంతేగాని వాళ్ళే సంపాదిస్తారని ఏ రోజు కూడా అనుకోదు. మన దగ్గర కస్టమర్స్ పెంచుకునే దమ్ము ఉంటే డెవలపర్ కన్నా ఎక్కువ సంపాదించే దమ్ము మన దగ్గర, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ఫీల్డ్ లో ఒక 4 స్టేజెస్ అనేది ఉంటాయి, 4 స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి అందరూ కలిసి నాతో పాటు రిపీట్ చేయాలి, లో ఎఫర్ట్స్ లో రిటర్న్స్ అనండి. అంటే ఈ ఫీల్డ్ లో దిగిన తర్వాత రియల్ ఎస్టేట్ లో ఎంతమంది రియల్ ఎస్టేట్ లో దిగి మినిమం టు మినిమం ఒక 1 to 5 months మాత్రమే. 1 to 5 months. ఓకే, కంగ్రాచులేషన్. అన్ని 3 స్టేజ్లు ఉన్నాయి. చేంజ్ చేసుకోండి. ఓకే, ఎంతమంది 1 year మినిమం 1 year ఎందుకు చేయలేదు? 1 year. ఓకే, ఎంతమంది 1 to 5 years? 1 to 5 years. ఎంతమంది 5 to 10 years? 5 to 10 years. ఓకే, 10 to 20 years. ఓకే, 20 to 20 above. థ్యాంక్ యూ సో మచ్. నా లో ఎఫర్ట్స్ లో రిటర్న్స్ ఏంటంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మన స్టార్టింగ్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మన సీనియర్ లీడర్స్ పైన ఆధారపడుతుంటాము. సో కస్టమర్ తీసుకొచ్చి వాళ్ళకి పెడతాం, వాళ్ళు మొత్తం సైడ్ విజిట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, మొత్తం నాలెడ్జ్ ఇస్తారు. అందుకోసం వాళ్ళ కమిషన్ ఎక్కువ దొరుకుతుంది. మనం ఓన్లీ కస్టమర్ తీసుకొచ్చి అప్ప చెప్పినాం కాబట్టి కమిషన్ తక్కువ ఉంటుంది. అందుకోసం లో ఎఫర్ట్స్ లో రిటర్న్స్, ఎందుకంటే అంత నాలెడ్జ్ మన దగ్గర లేదు కాబట్టి. రెండో స్టేజ్ వస్తుంది ఏంటంటే హై ఎఫర్ట్స్ లో రిటర్న్స్. అతను చెప్పండి, లో రిటర్న్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే మన ఎక్కువ ఎఫర్ట్స్ వస్తున్నాయి కానీ రిటర్న్స్ మాత్రం తక్కువ వస్తుంది. ఎందుకు అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఒక మినిమం 6 months 1 year అవుతుంది, ఇంకా సీనియర్ లీడర్ పైన డిపెండ్ అయి ఉంటారు అనమాట. అంటే కస్టమర్ తీసుకురావడం, సీనియర్ లీడర్ అప్పచెప్పడం, వీళ్ళు పక్కన మీరు ఫోన్ మాట్లాడుకోవడం, లేదంటే కస్టమర్ ని సీనియర్ లీడర్స్ కి సండే రోజు మీకు పంపించేస్తాం, మీ నంబర్ ఇచ్చేస్తున్నాం, మీరు చూసుకొని నేను వేరే దగ్గర చూసుకుంటాం. ఓకే, సో అట్లా వీళ్ళు ఏం చేశారంటే ఇంకా సీనియర్ లీడర్ పైన డిపెండ్ ఉన్నారు. అందుకోసం వీళ్ళు కస్టమర్ తీసుకురావడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, కానీ ఇన్కమ్ పర్సెంటేజ్ కేటగిరీ ర్యాంక్ మాత్రం తక్కువనే ఉంది. ఎందుకంటే వీళ్ళు సొంతంగా కస్టమర్ కి డీల్ క్లోజ్ చేస్తారని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి అంత అప్గ్రేడ్ కాలంతా నేర్చుకుంటే ట్రై చేయాలి. అందుకోసం హై ఎఫర్ట్స్ లో రిటర్న్స్ స్టేజ్ ఉన్నది. ఇక థర్డ్ స్టేజ్ లో అందరూ చెప్పాలి, హై ఎఫర్ట్స్ హై రిటర్న్స్ అనండి. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నారు, రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇక్కడ నేర్చుకున్నారు, ఇంతకుముందు సీనియర్ లీడర్ పైన డిపెండ్ అయ్యారు, ఇప్పుడు నేర్చుకున్నారు. అంటే ఏంటంటే మినిమం వారానికి ఒక 5 మంది కస్టమర్లను తీసుకొస్తే మినిమం 4 కస్టమర్లను డీల్ విల్ క్లోజ్ చేస్తున్నారు, అట్లీస్ట్ 3 డీల్ విల్ క్లోజ్ చేస్తున్నారు. నెలకు ఒక 10 మంది కస్టమర్లను తీసుకొస్తే అట్లీస్ట్ ఒక 5 నుంచి 7 వరకు డీల్ విల్ క్లోజ్ చేస్తారు. సొంతంగా వీళ్ళే తీసుకొస్తారు, వీళ్ళే క్లోజ్ చేస్తున్నారు. హై ఎఫర్ట్స్
హై రిటర్న్స్. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు టీమ్ డెవలప్ చేసుకోవట్లేదు కింద. దట్ ఈస్ ద ప్రాబ్లం. సొంతంగా వీళ్ళు బిజినెస్ బాగా చేసుకుంటారు, సొంతంగా బాగానే కష్టపడుతున్నారు, కానీ టీమ్ డెవలప్ చేసుకుంటారు. టీమ్ డెవలప్ చేసుకోకపోవడానికి చాలా కారణాలు. వన్ ఆఫ్ ద కారణం వాళ్ళకి ఎందుకు డెవలప్ చేసుకోవట్లేదంటే వాళ్ళు చెప్తారు ఏమన్నా తెలుసా, మళ్ళీ టీమ్ ని డెవలప్ చేయాలి, వాళ్ళ మొత్తం ట్రైనింగ్ చేయాలి, వాళ్ళు మళ్ళీ నన్ను వదిలేసి వేరే కంపెనీ పోయి రాయాలి, ఆ ట్రైనింగ్ ఇచ్చే బదులు నేనే చేసుకుంటా బెటరు. ఇది ఒక పర్సెప్షన్, ఇది ఒక అపోహాయం. రెండోది వచ్చేసి ఏంటంటే టీమ్ ని ఎట్లా డెవలప్ చేయాలనేది వీళ్ళు ఈ జర్నీలో నేర్చుకోలేదు. సింగిల్ గా పర్ఫార్మ్ చేయడంలో ఎక్స్ట్రాడినరీ, అంటే విరాట్ కోహ్లీ లాగా సూపర్ బ్యాటింగ్ చేయడం ఎక్స్ట్రాడినరీ, ధోని లాగా టీమ్ లీడ్ చేయడం అనేది అట్టర్ ఫ్లాప్. అందుకోసం హై ఎఫర్ట్స్ హై రిటర్న్స్ లోనే ఉండిపోయారు. కానీ కొంతమంది మాత్రమే ఉంటారు, ఎలా అయితే వాళ్ళు ఎదుగుతుంటారో దాంతో పాటు టీమ్ ఎట్లా హైర్ చేసుకోవాలి, ఎట్లా వాళ్ళని డెవలప్ చేయాలి, ఎట్లా వాళ్ళని రిటైన్ చేయాలి, ఎట్లా వాళ్ళని సస్టైన్ చేయాలి, ఎట్లా వాళ్ళతో కలిసి మనం కూడా గ్రో కావాలి, వాళ్ళని కూడా గ్రో చేయాలని కొంతమంది మాత్రమే అలాంటి స్కిల్ డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు మాత్రమే నెక్స్ట్ స్టేజ్ లోకి వస్తారు. లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్ అంటే తక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఎంతమంది ఈ ఫోర్త్ స్టేజ్ లో ఉండాలనుకుంటున్నారు? హ్యాండ్ రేజ్ చేయండి. వెరీ గుడ్. చూడండి, కోరిక మాత్రం ఫోర్త్ స్టేజ్, యాక్షన్ మాత్రం ఫస్ట్ స్టేజ్. అంటే మన యాక్షన్ కోరికలకి మ్యాచింగే లేదు రూపాయ. సో ఎప్పుడైనా ఒక కోరిక పెట్టుకున్నప్పుడు దాని దగ్గర యాక్షన్ కూడా మ్యాచ్ అవ్వాలి సార్. సో అది మ్యాచ్ చేస్తే ఖచ్చితంగా కోరికలకు మించి మనం అచీవ్ చేస్తాం. ఇదే ఫ్యాక్ట్. మరి యాక్షన్ చేంజ్ చేస్తారా చెప్పండి, చూస్తారా ప్రోగ్రామ్? ఓకే, నౌ ఈ ఫీల్డ్ లో సక్సెస్ఫుల్ కావాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ అది వచ్చేసి ఏంటంటే నాలెడ్జ్, దాని తర్వాత స్కిల్. అనంటే నాలెడ్జ్ అండ్ స్కిల్. ఓకే, నాలెడ్జ్ ఏంటంటే కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే మార్కెట్ లో ఏం జరుగుతుంది, అంటే సైడ్ పక్కన ఏమేమి ఇంకా అదర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనేది రాబోతున్నాయి, గవర్నమెంట్ ఏం డిక్లేర్ చేసింది, ఇవన్నీ తెలుసుకోవడం నాలెడ్జ్. స్కిల్ ఏంటంటే ఏదైతే నాలెడ్జ్ మీరు తెలుసుకొని ఉన్నారో ఇన్ఫర్మేషన్, దాన్ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడం, కస్టమర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో ప్రజెంట్ చేయడం, మన నమ్ముకొని వచ్చిన వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్ లో ప్రజెంట్ చేయడం స్కిల్. రియల్ ఎస్టేట్ లో కొంతమంది వచ్చి 5, 10, 20 సంవత్సరాలు కూడా అవుతుంది, వాళ్ళ నాలెడ్జ్ నాకన్నా ఎక్కువ. ప్రాబ్లం ఏంటో తెలుసా, వాళ్ళ దగ్గర స్కిల్ లేదు. ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఇష్టపడతలేదు, ఆ సమయం తగ్గట్టు వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి కూడా ఇష్టపడతలేదు. అండ్ దాని కారణం వల్ల వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఆగిపోయింది, గ్రోత్ కూడా ఆగిపోయింది, అది అర్థమైంది. సో ఎవరైతే నాలెడ్జ్ తో పాటు స్కిల్ కూడా డెవలప్ చేసుకుంటారో వాళ్ళ మార్కెట్ ని దున్ని పడేస్తారు. అర్థం చేసుకోండి, మార్కెట్ రెడీ అవ్వాలి. నాలెడ్జ్ తో పాటు స్కిల్ డెవలప్ చేసుకోవడం, ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోండి అంటే కొంతమంది ఏమంటారు తెలుసా, ఏం కూడా పుట్టుకతో రావు సార్ అని అంటారు. ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు, మాతో అట్లాంటిది కాదు, చేసిపోయిన కాదు ఉంటుంది అని ఇట్లా కొంతమంది చాలా మంది అపోహలు ఉంటారు. జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, లీడర్స్ ఆర్ నాట్ మేడ్ బై బర్త్, దే ఆర్ మేడ్ బై దెమ్సెల్ఫ్. అంటే పుట్టుకతో ఏ లీడర్ కూడా పుట్టాడు, ఆ జన్యులో అతన్ని తయారు చేసుకుంటాడు, అతనే లీడర్, గొప్ప లీడర్. తయారు చేసుకోవాలి, పెట్టాలి. సో ఈ రోజు నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఎస్ ఆర్ నో? రైట్. ఆల్వేస్ ఫుడ్ పెట్టుకొని మంచి ఫ్రూట్స్ కావాలంటే మంచి రూట్స్ పైన ఫోకస్ చేయాలి. అందరూ నాతో పాటు 2 చేతులు పైకి అనండి. మంచి ఫ్రూట్స్ కావాలంటే రూట్స్ పైన ఫోకస్ చేయాలి. మళ్ళీ గట్టిగా లక్ష్మణ చూస్తుంది కదా, సుదేవుడు గట్టిగా మంచి ఫ్రూట్స్ కావాలంటే రూట్స్ పైన ఫోకస్ చేయాలి. రైట్. మంచి అర్నింగ్ కావాలంటే లర్నింగ్ పైన ఫోకస్ చేయాలి. అనుకుంటాయి మంచి అర్నింగ్ కావాలంటే లర్నింగ్ పైన ఫోకస్ చేయాలి. యాపిల్ విత్తనం వేసి మ్యాంగో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఫూలిష్నెస్ అంటున్నారు. దాని అర్థం చెప్తారు. మనం మొన్నటి వరకు 10,000, 20,000, 30,000 జాబ్ ఎక్కడ చేస్తూ చిన్న బిజినెస్ చేసినాం. ఇప్పుడు వస్తున్న లక్షల రూపాయల టర్నోవర్ తో కూడుకున్న, కోట్ల రూపాయల టర్నోవర్ తో కూడుకున్న బిజినెస్ రియల్ ఎస్టేట్. వేస్తాను. ఆ మొన్నటి వరకు 10,000, 20,000, 30,000 నాలెడ్జ్ తోని ఇక్కడ వరకు వచ్చినాం. ఆ నాలెడ్జ్ తీసుకొని ఇలా లక్షలు సంపాదిస్తామా? సంపాదించు. సో అందుకోసం జీవితాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు 10,000, 20,000, 30,000 రూపాయలు సంపాదిస్తున్నారు అంటే దాని తగ్గట్టు నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడ వరకే సంపాదిస్తున్నారు. ఎప్పుడైతే మీరు 1,00,000 రూపాయలు నెలకు సంపాదించాలంటే 1,00,000 రూపాయల తగ్గట్టు నాలెడ్జ్, స్కిల్ డెవలప్ చేసుకుంటే అప్పుడే అంత సంపాదించగలుగుతారు. ఇది ఫిక్స్ మార్కెట్ లో. కానీ కొంతమందికి ఎట్లున్నారంటే 10,000-20,000 సంపాదించే మైండ్ సెట్ పెట్టుకొని 1,00,000 రూపాయలు సంపాదించే కోరికలు పెట్టుకుంటారు, అక్కడ ఫెయిల్ అవుతున్నారు. 1,00,000 రూపాయలు సంపాదించాలని కోరిక పెట్టుకోండి
తప్పు లేదు, కానీ దాని తగ్గట్టు నాలెడ్జ్ ₹1,00,000 స్కిల్ డెవలప్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ విషయం. ఎసో దానికి టైం తీయాలి, దానికి చాలా మంది టైం చేయట్లేదు. సో టైం అంటే గుర్తొచ్చింది, ఈ రియల్ ఎస్టేట్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నో. ఇట్లా చెప్పి మార్కెట్ ని పాడు చేసి పడేస్తారు మొత్తం. ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అని మార్కెట్ లో ఇట్లా ఫీడ్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఉంటారు, ఇక జర్నీలో రాగానే అప్పుడప్పుడు కస్టమర్ అంటాడు ఇమీడియట్ గా నేను ఒక 10 నిమిషాలు వస్తున్నాను, దాని తర్వాత మనం సైట్ విజిట్ కి వెళ్దాం. దాని తర్వాత ఈ పర్సన్ ఏం చేస్తాడు, కంపెనీకి ఫోన్ చేసి కాల్ పంపి, నీ దగ్గర ఉంది కదా జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ రైట్. దాని తర్వాత మళ్ళీ కస్టమర్ ఆకలి అవుతుంది అంటాడు, కంపెనీకి ఫోన్ చేసి రెస్టారెంట్ బిల్ పంపిస్తున్నా, ఇమీడియట్ గా పే చేయి, అప్పుడే తినిపిస్తా. అదే నువ్వు పెట్టవచ్చు కదా జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. టీ పేపర్స్ వస్తారు సార్, అంతే బాగా సార్ ఆకలి సార్, ఏమైనా టీ కంపెనీ దగ్గర ఆఫీస్ లో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ప్రతిది కూడా ₹1 ఖర్చు పెట్టమంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, మొత్తం ఫీడ్ అయిపోయింది. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇప్పుడు కంపెనీ ఖర్చు పెట్టుకొని నేర్పిస్తుంది. అదే ఏమైనా నేర్చుకోవాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఫీడ్ అయిపోయింది. ₹1 కూడా తెలుస్తుంది. ఎవరైతే ₹1 కూడా వాళ్ళ పైన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేయలేరో వాళ్ళు ₹10 సంపాదించలేరు. ఎవరైతే ₹100 వాళ్ళ పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేరో వాళ్ళు ₹1000 సంపాదించలేరు. సో మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాల్సింది, మీకు మీరు నేర్చుకోవడానికి టైం తీయాల్సింది. ఇంకా విడమర్చి ప్రూఫ్ తో సహా చెప్తాను. ఇక్కడ చూడండి, టైం వాల్యూ ఆఫ్ మనీ. ఒకప్పుడు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే మార్కెట్ ఉంటారో ఇంటర్మీడియట్ వరకు 12 సంవత్సరాలు ఇస్తారు, 3 సంవత్సరాలు డిగ్రీకి ఇస్తారు, 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. ఆ నర్సరీ నుంచి ఎడ్యుకేషన్ అయిపోయే వరకు ₹15 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఆయన వారానికి 48 గంటలు కష్టపడుతున్నాడు. ఆయన నెలకు ఇన్కమ్ వచ్చేసి ₹60,000 వస్తుంది. ఏదైతే టైం ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 12 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కి, 4 సంవత్సరాలు బీటెక్ కి, 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్, వారానికి 60 గంటలు, అండ్ దాని తర్వాత నెలకు ₹1,00,000. ఎస్ ఆర్ నో? డాక్టర్ 12 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కి, 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ కి, దాని తర్వాత 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్, వర్కింగ్ 70 అవర్స్, ₹2,00,000 సంపాదన. ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఏమైనా నేర్చుకొని టైం చేసినావా, చెయ్యా జీరో ఇన్వెస్ట్మెంట్. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినావా, చెయ్యా జీరో ఇన్వెస్ట్మెంట్. వారానికి ఎంత పని చేస్తావు, 26 గంటలు పని చేస్తావు కూడా గొప్ప. నెలకి మాత్రం ఇన్కమ్ అంటే 3 నుంచి 5 లక్షలు ఆలకని ఎక్కువ సంపాదిస్తున్నారు. సంపాదిస్తున్నప్పుడు వీళ్ళకంటే ఎక్కువ చదువుకి టైం చేయాలి, వీళ్ళకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్పుడే వాళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇది ఫ్యాక్ట్ మార్కెట్ లో. అందుకోసం దయచేసి టైం తీయండి. మన ఆఫీస్ లో ఎవ్రీ వీక్ అనేది ఒక ఫిక్స్డ్ డేట్, ఫిక్స్డ్ టైం కి ఆఫీస్ లో ట్రైనింగ్ అయినప్పుడు వెళ్ళి అటెండ్ కావాలి. సీనియర్ లీడర్స్ వెళ్ళి కూర్చోవాలి. ఎవరైతే ఒక నెక్స్ట్ 1 ఇయర్ కి రియల్ ఎస్టేట్ గుడ్డిగా నేర్చుకోవడానికి టైం ఇస్తారో వాళ్ళే 1 ఇయర్ తర్వాత అద్భుతాలు చూస్తారు. ఈ వీళ్ళు అస్సలు పేషెన్స్ లేదు. ఇమీడియట్ 1-2 మంత్స్ వస్తారు, దాని తర్వాత ఏదో కస్టమర్స్ తోని తెలిసిన ఫ్రెండ్స్ తోని అటెండ్ చేస్తారు, సైట్ విజిట్ చేస్తారు, దీనా ఫెయిల్ అవుతారు, మళ్ళీ నార్మల్ పని చేసుకుంటారు. అదే ఈ ఫీల్డ్ లో కూడా ఒక లాంగ్వేజ్ ఉంది, సక్సెస్ఫుల్ కావడానికి అది నేర్చుకున్నారా, నేర్చుకోలేదు, టైం ఇస్తారా, ఇయ్యాలి, మరి ఫెయిలియర్ కావడానికి అదే. సో అందుకోసం ఈ ఫీల్డ్ లో కూడా సక్సెస్ కావడానికి లాంగ్వేజ్ ఉందని నేర్చుకోవాలి. దానికి ఒక ప్యాటర్న్ ఉంది, నేర్చుకోండి. దాని దగ్గర మైండ్ సెట్ ఉంది, అది నేర్చుకోండి. దాని దగ్గర స్కిల్స్ ఉన్నాయి, అవి నేర్చుకోండి. అప్పుడు 100% మీరు కూడా ఈ ఫీల్డ్ వద్దనుకున్నా సక్సెస్ ఉంటారు. చేస్తారా మన ఈ రోజు చెప్పండి. రైట్, ఒకటే గుర్తు పెట్టుకోండి, నెక్స్ట్ 1 ఇయర్ వరకు కస్టమర్ వచ్చినా రాకున్నా ఎవ్రీ టైం ఆఫీస్ లో ట్రైనింగ్స్ ఎప్పుడైతే పెడుతున్నానో దానికి అటెండ్ కావాలి. నెక్స్ట్ 1 ఇయర్ వరకు కస్టమర్ వచ్చినా రాకున్నా ఎవ్రీ సండే రోజు సైట్ లో కనిపించాలి. ఎవరైతే కస్టమర్ వచ్చినా రాకున్నా ఎవ్రీ టైం ఆఫీస్ లో ట్రైనింగ్ కి, కస్టమర్ వచ్చినా రాకున్నా నెక్స్ట్ 1 ఇయర్ కి సైట్ లో ఎవరైతే కనిపిస్తారో ప్రతి సండే కాంప్రమైజ్ చేసుకొని సైట్ లో కనిపించండి. 365 రోజుల తర్వాత ప్రతి డే సండే అయిపోతుంది. చాలా మంది కస్టమర్స్ లేకపోతే సైట్ కి రాదు. ఎందుకు కావాలంటే కస్టమర్ లేదు కదా సార్, ఇండియాలో వచ్చి అంటారు. ఇంట్లో కూర్చే ఏమైనా మోటివేషన్ వస్తుందా, ఇంకా మోటివేషన్ డౌన్ అయింది. అదే సైట్కి వస్తే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇక్కడ 700 మంది ఉన్నారు. నెక్స్ట్ సండేకి అర్థం చేసుకుని ఒకటే సైట్ తీసుకొని 700 మంది కస్టమర్ తీసుకురామనంటే అందరితో పాసిబుల్ కాదు కాబట్టి 50% పాసిబుల్ అయిందంటే 350 మంది మనకు తీసుకొచ్చారు. ఇది కస్టమర్ సైట్. ఇంకా 350 మందితో కాలేదు తీసుకురాలి. ఆ
ఆ 350 మంది ప్లస్ ఆ 350 మంది కస్టమర్స్ కూడా వచ్చేది. ఆల్రెడీ 700 మందితో సైట్ కలకల ఆడుతుంది. ఇంకా 350 మంది ఎవరైతే కస్టమర్ అనేది తీసుకురాలో వాళ్ళు కూడా సైట్ లో కనిపించాలి. అప్పుడు సైట్ హౌస్ఫుల్ అయిపోతుంది మొత్తం కూడా. అప్పుడు కస్టమర్ ఏమనుకుంటాడు, 1500 మంది పైగా ఇక్కడ ఉన్నారు అని అంటే మనకి కస్టమర్ ఇక ప్లాట్ దొరకవచ్చు, బుకింగ్ చేశారు. మీరు అక్కడికి వచ్చి ఇంకొక సేల్ చేశారు కదా. రెండోది అక్కడికి వచ్చినందుకు వేరే సీనియర్ లీడర్స్ కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అక్కడ నిల్చొని అవి కూడా మీరు నేర్చుకోవచ్చు ఎక్స్పీరియన్స్. ఆ మోటివేషన్ కూడా ఉంటుంది. అన్నిటికన్నా ఇంకా పెద్ద మోటివేషన్ తెలుసా, ఎవరైతే నీ చుట్టుపక్కల కూర్చున్నారో వాళ్ళే సండే రోజు కస్టమర్ తీసుకొచ్చి నువ్వు తీసుకురావాలంటే నీకు వచ్చి సైట్ దగ్గరికి ఫైల్ పెట్టుకొని పోతావు. ఈ సండే తీసుకురాలి, వచ్చే సండే తీసుకొచ్చి సమాధానం నెక్స్ట్ 1 year కస్టమర్ వచ్చినా రాకున్నా సైట్ దగ్గర మాత్రం కనిపించాలి, ఆఫీస్ లో ట్రైనింగ్ మాత్రం కనిపించాలి. అందరూ కూడా రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ హార్ట్ పైన పెట్టుకోండి. పక్కన హార్ట్ కాదు, నీ హార్ట్. నేను చెప్పింది రిపీట్ చేయండి. రాబోయే 1 year కస్టమర్ ఉన్నా లేకున్నా నేను ఆఫీస్కి వస్తాను, ట్రైనింగ్ తీసుకుంటాను. రాబోయే 1 year కస్టమర్ వచ్చినా రాకున్నా ఎవ్రీ సండే సైట్ లో కనిపిస్తాను. ఖచ్చితంగా ఇది నేను చేస్తాను. ఇది నాతోనే నేను చేసుకునే ప్రామిస్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఒకసారి హై ఫైవ్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ సీనియర్ లీడర్స్ ని మోసం చేయగలుగుతారు, ఇంట్లో వాళ్ళని మోసం చేయగలుగుతారు, పక్కన వాళ్ళని మోసం చేయగలుగుతారు, మిమ్మల్ని మీరు. ఎందుకంటే మీరు తీసుకున్న ప్రామిస్ మీకు మీరు. సో దాన్ని మోసం చేయలేదు. మోసం చేస్తున్నా లోపల నుంచి చూస్తారు, ఏమైనా ప్రామిస్ తీసుకున్నావు ఏం చేస్తున్నావు అని చూస్తారు. సో నా వై 95% రియల్ ఎస్టేట్ లో ఫెయిల్ అవుతున్నారని కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు 95% రియల్ ఎస్టేట్ లో వచ్చి మళ్ళీ అట్లనే ఫెయిల్ అయిపోయి పోతున్నారు. ఎందుకు దాన్ని కనుక్కుంటాను. అనుకోండి, రియల్ ఎస్టేట్ సక్సెస్ఫుల్ కావాలంటే 3 స్టేజ్లు ఉన్నాయి. అందరూ ఇప్పుడు ఎన్ని స్టేజ్లు? దాంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే 6 steps టు సక్సెస్ ఇన్ రియల్ ఎస్టేట్. ఒకటి ఫైండింగ్ కస్టమర్, రెండోది ఐడెంటిఫై కస్టమర్, మూడోది సైట్ ట్రిప్, నాలుగోది డీల్ క్లోజింగ్, ఐదోది రిజిస్ట్రేషన్, వాళ్ళ దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకొని బిజినెస్ చేయడం. ఇది ఫస్ట్ స్టేజ్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ ని వాళ్ళు క్రాస్ చేస్తే సెకండ్ స్టేజ్ లోకి వెళ్తారు. అండ్ ఈ స్టేజ్ లో అన్ని కూడా పర్ఫెక్ట్ గా జరగాలి. మరి ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ వెళ్తే దట్ ఇస్ కాల్డ్ టీమ్ బిల్డింగ్. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేజ్ దాటిన తర్వాతనే సెకండ్ స్టేజ్ పోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ లో జాయిన్ అవ్వగానే నెక్స్ట్ వీక్ నుంచి టీమ్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తారు. ఒకటి మనమే పర్ఫెక్ట్ లేదు, వచ్చిన టీం కూడా మనం పర్ఫెక్ట్ తయారు చేయాలి. దాని తర్వాత ఒక సామాన్ ఉండాలి, మూడి అది అయిపోతుంది అనమాట. ఓకే, సో అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం పర్ఫెక్ట్ కావాలి. మనం పర్ఫెక్ట్ అయితే టీం రిక్రూట్ చేస్తే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అవుతారు. లేదు అంటే మనం ఎట్లా చేస్తే వాళ్ళు కూడా అట్లనే చేస్తారు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అందరూ చూపు వెలుగు పెట్టండి, కమన్ ఇట్లా రొటేట్ చేయండి, దగ్గర తీసుకురండి, టచ్ వచ్చి చిన్నంటే అది కాదు. ఇప్పుడు నేను చెప్పి చూసేసిరా, చూసింది చేసిరా, చూసింది చేసి అట్లనే జూనియర్స్ కూడా సీనియర్స్ కి అట్లనే చేస్తారు. చాలా మంది సీనియర్స్ ఎంతో మంది జూనియర్స్ ఒక ఎగ్జాంపుల్. సో ఆ ఎగ్జాంపుల్ మంచి రకంగా ఉండాలి కానీ చెడు రకంగా ఉండదు. సో దీంట్లో టాపిక్ తీసుకుంటే ఎక్కడికో పోతుంది, బట్ అర్థం చేసుకోండి. సో నా అందుకోసం ఇప్పుడు ఒక 5 మంది కస్టమర్లు తీసుకొస్తే మినిమం 3 డీళ్లు క్లోజ్ చేస్తున్నారంటే ఈ స్టేజ్ లో మీరు పర్ఫెక్ట్ అన్నట్టు అర్థం. ఒకవేళ 5 మంది కస్టమర్లు తీసుకొస్తే మీరు ఒకటే డీల్ క్లోజ్ చేస్తారు, లేదంటే ఒక్క డీల్ కూడా మీరు క్లోజ్ చేయలేదంటే ఎక్కడో ఒక దగ్గర ఈ 6 steps లో మీకు ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. చాలా మంది ఈ రోజు మార్కెట్ లో జనాలకి అలా ఏం తెలియదో తెలియదు. ఇదే పెద్ద ప్రాబ్లం. ఈరోజు తెలుసుకోవాలంటే కూడా ఈగో వచ్చేస్తున్నాయి. నాకు చెప్తా. సో అందుకోసమే మనకు చాలా విషయాలు తెలియవు, దాని వల్లనే ఫీల్ అవుతున్నాం. ఆ విషయాలు ఏం తెలియదో కూడా తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్. తెలుసుకున్న తర్వాత దానిపైన వర్క్ చేయడం సెకండ్ స్టెప్. సో ఈ విషయాలలో మనం ఈరోజు వర్క్ చేద్దాం. దాని తర్వాత టీమ్ బిల్డింగ్ గురించి తర్వాత ఎప్పుడైనా మనం నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అవునా? రైట్. స్టేజ్ 3 కూడా ఉంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి టీమ్ బిల్డ్ చేస్తే, థర్డ్ స్టేజ్ వచ్చేసి మనం ఏం చేయాలంటే లీడర్స్ ని క్రియేట్ చేయాలి. అంటే సెకండ్ స్టేజ్ లో మీకు కింద మినిమం 50 మంది టీమ్ మీరు రిక్రూట్ చేసుకొని పని చేసుకుంటే, థర్డ్ స్టేజ్ వచ్చేసి అట్లాంటి మినిమం 10 మంది లీడర్స్ ని క్రియేట్ చేయాలి. ఒక్కొక్కరి కింద 50 నుంచి 100 మంది ఉండాలి. ఆ లీడర్స్ బిజినెస్ చేయాలి. అది గేమ్ చేంజింగ్ అయితే సో అది థర్డ్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. సో నా ఈ 3 స్టేజ్లు మీరు క్రాస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గోల్ ఉండాలి. ఓకే, సో ఇది ప్రాబ్లం ఏంటంటే చాలా మంది గోల్ పెట్టుకోవట్లేదు. గోల్ ఎందుకు పెట్టుకోవట్లేదు
ఏంటంటే ఒకటి ఇంపార్టెంట్ కాదని పెట్టుకోవట్లేదు, లేదంటే ఎట్లా పెట్టుకోవాలో తెలియట్లేదు, రెండోది ఏది ఫెయిల్ అయిపోతే భయంతో పెట్టుకోవట్లేదు, జనాలు రిజెక్ట్ చేస్తారని భయంతో పెట్టుకోవట్లేదు, అన్నిటికన్నా కొంచెం లేజీ వల్ల కూడా పెట్టుకోవట్లేదు. నేను రీసెర్చ్ చేసిన ఈ 5 కూడా దేని వల్ల పెట్టుకోవట్లేదు అని రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది అనమాట. 5వ పాయింట్ ఇప్పుడు పెట్టుకుంటారు మళ్ళా అని లేజీ వల్ల పెట్టుకోవట్లేదు. ఒలింపిక్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి, అందులో కనుక మన ఇండియా నుంచి ఒక్క గేమ్ అంటే ఒలింపిక్స్ లో కనుక ఒక్క గేమ్ యాడ్ చేస్తే మన ఇండియా గోల్డ్ మెడల్, అదే లేజీ గేమ్, ఫుల్ గోల్డ్ మెడల్. ఓకే, ఎందుకంటే ఈ రోజు జనాలు గోల్ పెట్టుకోవాలి బాబు అంటే ఒకటే లేదా ఫుల్ బిజీ, ఫుల్ బిజీ, మోడీ గారు బిజీ. ఓకే, నాకు ఒక్క విషయం అర్థమవుతుంది, ఇండియాలో జనాలు ఎవరిని అడిగినా ఎంత బిజీ అంటారు కదా, జనాలు ఎక్కడైనా బిజీ ఉన్నా కూడా ఇండియాలో పాపులేషన్ పెరుగుతూనే ఉంది. ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్, ఇక్కడ ఆలోచన పక్కన అడగవద్దు, నీకు అర్థం కాకపోతే వదిలేదు. ఓకే, సో 1979లో హార్వర్డ్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఎవరైతే స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నారో అందరూ ఒక హాల్లో కూర్చోబెట్టేసి పెన్సిల్ పేపర్ ఇచ్చి గోల్ రాయమని చెప్పారు అనమాట. అప్పుడు 84% అనేది గోల్డే రాయాలి, ఎందుకంటే అది లేవు. ఆలోచిస్తున్నాం 13% మంది అంటే మైండ్ లో గోల్స్ పెట్టుకున్నట్టు పేపర్ మీద రాయాలి. అండ్ ఓన్లీ 3% మంది మాత్రమే మైండ్ లో గోల్స్ ని పేపర్ మీద కూడా క్లియర్ గా రాశారు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు సర్వే చేయించిన ఒక టీం పెట్టి ఒక 10 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఆ రోజు ఆ హాల్ లో కూర్చులో వాళ్ళందరూ నిజ జీవితంలో ఏం చేస్తున్నారో ఒకసారి చూసి రావాలంటే ఒక టీం పెట్టిండ. ఆ సర్వే చేసి ఒక రిపోర్ట్ వచ్చింది, సార్ ఎవరైతే 84% గోల్స్ పెట్టుకోలేదో వాళ్ళ మార్కెట్ లో డీసెంట్ ఇన్కమ్ సంపాదిస్తారు, 10,000, 20,000, 30,000. అండ్ ఎవరైతే 11% మైండ్ లో గోల్స్ పెట్టుకున్న పేపర్ మీద రాయలేదో వాళ్ళు వీళ్ళకన్నా 2,000 సంపాదిస్తారు, అంటే 20,000 సంపాదిస్తారు, 40,000. కానీ ఎవరైతే ఈ 3% క్లియర్ గా గోల్స్ పెట్టుకుని పేపర్ మీద కూడా రాసి చూడండి సార్, సేమ్ అదే గోల్ అచీవ్ చేసేసారు, వాళ్ళ కంపెనీలో ఓనర్ అయిపోయారు. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఈ 97% ఈ 3% కింద పనిచేస్తున్నారు. సంవత్సరానికి ఎంత సంపాదించాలి, దానికి ఎన్ని సేల్స్ చేయాలి, దానికి ఎన్ని సైట్ విజిట్లు, దాని తగ్గట్టు ఎంత టీం రిక్రూట్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, అది దాన్ని బ్రేకప్ చేయాలి. అంటే 3 నెలలకి ఎంత సంపాదించాలి, దానికి ఎన్ని సేల్స్ చేయాలి, దానికి ఎన్ని సైట్ విజిట్ చేయాలి, దాని తగ్గట్టు ఎంత టీం రిక్రూట్ చేసుకోవాలి. మళ్ళా బ్రేకప్, 1 మంత్ కి ఎంత సంపాదించాలి, దాని తగ్గట్టు ఎన్ని సేల్స్ చేయాలి, దానికి ఎన్ని సైట్ విజిట్ చేయాలి, అండ్ దాని తగ్గట్టు ఎంత టీం రిక్రూట్ చేసుకోవాలి. ఇది ఆర్డర్ ప్రకారం గోల్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకోవడం పరిగా రాసుకోవాలి. వీలైతే ఎక్కడైనా అతికించుకోవాలి, పొద్దు చూడాలి, రాత్రి చూడాలి. ఎందుకంటే మీరు చూడలేని లక్ష్యాన్ని ఎన్నింటికి కూడా సాధించలేదు. గోల్ రాసుకోవాలి, పెట్టుకోవాలి. ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే పెన్ను పేపర్ రెడీ ఉంది, మనిషి రెడీ లేదు గోల్ రాయండి. సో అందుకోసం దయచేసి రాయండి. దాంతో పాటు జీవితంలో ఏమేమి మీరు సాధించాలనుకుంటున్నారో ఒక కారు, ఒక బంగ్లా, అవన్నీ కూడా రాసి అతికించండి. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే షోరూమ్లకి కార్లు ఏవైతున్నాయో ఒక బెంజ్, ఆడి, జాగవార్ ఇవన్నీ కూడా 6 వచ్చినట్టు తీసుకోవాలి, మనం మాత్రం తీసుకోవాలి. అండ్ గోల్ కూడా ఒకసారి పెట్టుకుంటే చచ్చిపోయేదాకా దాన్ని అచీవ్ చేసినట్టు కమిట్మెంట్ అనేది ఉండాలి. కానీ మనం గోల్ ప్రతిసారి చేంజ్ అయ్యేది. సో అందుకోసం ఒక గోల్ ఎంచుకుంటే, ఒక కంపెనీ ఎంచుకుంటే ప్రాణం పోయినా సరే దాన్ని అట్లే గట్టిగా పట్టుకొని ఉంటే ఏ రోజుకైనా భగవంతుడు మీ కమిట్మెంట్ విషయం సక్సెస్ ఇచ్చి పడేస్తారు. అంతేకాని పొద్దుదాకా చేంజ్ చేసుకుంటే గోల్ చేసుకుంటే రాదు. ఒకసారి అంటే పొద్దున్న లేచినాక హోండా సిటీ కార్ తీసుకోవాలి, మళ్ళీ వారం అయితే హోండా సిటీ వద్దు వర్ణ తీసుకుంటా, ఇంకోసారి వర్ణ వద్దు, నీకు లేటెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అది తీసుకుంటారు. ఏం కన్ఫ్యూజ్ చేస్తారు, ఒకసారి అనిపిస్తే నేను రియల్ ఎస్టేట్ ఇస్తాను, ఒకసారి అంటే బిజినెస్ ఇస్తాను, ఏ జాబ్ చేసుకుంటా, ఎంత కన్ఫ్యూజ్ చేస్తారు. ఏదో మనం ఫిక్స్ అయిపోదు కదా. మీరు ఇన్నిసార్లు చేంజ్ చేస్తే నేచర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యింది, ఏది ఇవ్వాలని నీకు అని చెప్పేసి. మరి అందరూ చచ్చిపోయిన తర్వాత పైన డిపార్ట్మెంట్ 2 ఉంటాయి, తెలుసు కదా అందరికి. ఏదండి ఏడిపోతాం, డౌట్ అస్సలు పెట్టుకోవద్దు, అక్కడికే పోతాం. ఓకే, సో అక్కడ పోతున్నప్పుడు ఒక వ్యక్తి యమదూతలు వచ్చి తీసుకుపోతున్నప్పుడు ఆ యమదూతలకు అడిగింది అనమాట, అరే బాబు వాళ్ళ పెద్ద రూమ్ కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు అక్కడ పెద్ద గిఫ్ట్ బాక్స్ ఉంటాయి ప్యాక్ చేసి, ఒకసారి డోర్ లేదు, 10 కిలోమీటర్ వరకు గిఫ్ట్లు అన్ని పెట్టి. ఏంటి గిఫ్ట్లు? ఏంటంటే భూలోకంలో జనాలు ఉంటారు కదా, భగవంతుని ప్రే చేస్తారు, భగవంతుడు నాకు ఇది కావాలి, దేవుడు ఏం చేస్తారు, తదాస్తు అని డెలివరీ డేట్ వేసి గిఫ్ట్ ప్యాక్ చేసి ఆడ పెడతారు. ఈ మూర్ఖుల దగ్గరకు వచ్చే లోపల నాకు అదంతా ఇది కావాలంటారు, మళ్ళీ ఇంకో గిఫ్ట్ రెడీ అవుతుంది, అది ఆనే వాడుతారు. అట్లా కొంతమంది కొన్ని జన్మల నుంచి గిఫ్ట్లు అనే వాడున్నాయి. ఈ జన్మ కన్నా తీసుకోరా గిఫ్ట్లు, గోల్ చేయలేదు. సో ఫిక్స్ అయిపోయి ఉండండి. ఎట్లయితే ఒక మ్యారేజ్ అయిపోయిన ఒక వైఫ్ ఒక పిల్లలకి ఫిక్స్ అయిపోయి ఉంటారు, అట్లా కూడా గోల్ ఫిక్స్ అయిపోయి ఉండండి. వైఫ్ ఏం చేస్తారు, అట్లా పొద్దున
సో గోల్ కూడా చేంజ్ చేయండి. మీరు ఎట్లయితే వైఫ్ అంటే ఎట్లయితే కంపెనీ చేంజ్ చేస్తారో ఈక్వల్ టు వైఫ్ ని చేంజ్ చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ సిన్సియారిటీ ఉంటే ఇది వర్తిస్తుంది కొటేషన్. అర్థం చేసుకోండి. ఇంకా గట్టి మాట్లాడితే తల్లిదండ్రులు కూడా మనం చేంజ్ చేయడం ఎవరైతే జన్మనిచ్చారో అలానే మన జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని, మన కుటుంబ సభ్యుల జీవితాన్ని ఫుల్ఫిల్ చేసే, డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే అలాంటి ఒక కంపెనీ, అలాంటి కంపెనీ కూడా చేంజ్ చేస్తే మన తల్లిదండ్రులు చేంజ్ చేస్తారు. పట్టుకొని ఉండాలి. అంతేగాని ఒక 2-3 నెలలనే బిజినెస్ కాకపోతే మళ్ళీ ఒక్కో కంపెనీలో పెద్ద ర్యాంక్ పోతే మళ్ళీ అక్కడి నుంచి జీరో నుంచే రెస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది. పెద్ద ర్యాంక్ వచ్చిందచ్చు. అర్థం చేసుకోండి. అందుకోసం ఉన్న కంపెనీలనే గెలవడం అనేది గొప్పతనం. అట్లా గెలిచి చూపెట్టండి. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదంతా చెప్పిన మనం ఇప్పుడు ఈ 6 స్టెప్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫైండింగ్ కస్టమర్. ఇప్పుడు కస్టమర్ ని మనం ఎత్తుకుతామా లేదంటే కస్టమర్ మనల్ని ఎత్తుకుతున్నాడా? ఓటింగ్ ద్వారా తెలుసుకుందాం. ఎంతమంది అనుకుంటున్నారు కస్టమర్స్ మనల్ని ఎత్తుకుతున్నారని చేతెత్తారు? ఎంతమంది అనుకుంటున్నారు మనమే కస్టమర్ ఎత్తాలి వాళ్ళు చేతెత్తారు? వెరీ గుడ్. 15 సంవత్సరాల ట్రైనింగ్ ఇండస్ట్రీనే మీరు బ్రేక్ చేయాలనుకుంటున్న రికార్డ్ అంటే కుదరదు. ఎందుకంటే కొంతమంది రెండింటిలో కూడా చేతెత్తలేదు. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇవ్వ నేను చూపించగలను. మీరే చూడండి. ఎత్తుతారు. ఈగో ఉందా? ఎత్తుతారు. తప్పదు. ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు హాల్లో? చేతెత్తారు. ఎత్తు చెక్ చేసుకునేందుకు రైట్ తీసుకోండి. ఎంతమంది ఆడవాళ్ళు చేతెత్తండి. కొంతమంది రెండింటిలో కూడా చేతెత్తారు. అలా అర్థం కాదు. రైట్. మనిషిని చెప్పండి. ఎంతమంది అనుకుంటున్నారు మనం కస్టమర్ని ఎత్తుకాలి? ప్లాన్ సేల్ చేయండి, ప్లాట్ సేల్ చేయండి. మరి థ్యాంక్ యూ. ఎంతమంది అనుకుంటున్నారు కస్టమర్ని మనం ఎత్తుకాలి? రెండో ఆన్సర్ కాదు. ప్రతి కస్టమర్ డబ్బులు అనేది జమ కాగానే జెన్యున్ ఎత్తుతాడు అనమాట. జెన్యున్ పర్సన్ ఎవరు మార్కెట్ లో నాకు ల్యాండ్ ఎత్తిస్తాడు, కస్టమర్ ముందు ఎత్తుతాడు. ఎక్కడైతే కస్టమర్ ఎత్తాడో అక్కడ మనం ఉండడం అనేది గొప్పది. అది గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఎత్తాడు. సో కస్టమర్ ఏదైతే ఎత్తున్నాడో అక్కడ మనం ఉండాలి కదా. దానికే రియల్ ఎస్టేట్ లో ఒక లాంగ్వేజ్ ఉంది. దాన్ని అంటారు మార్కెటింగ్. అనండి. మార్కెటింగ్ అంటే మీరేం చెప్తారు? మార్కెటింగ్ అంటే మనం ఉన్నామని ఎప్పటికెప్పుడు కొత్త కొత్త పద్ధతుల ద్వారా మార్కెట్ లో తెలియజేసుకుంటూ రావాలి. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్. మళ్ళీ ఒకసారి మనం ఉన్నామని మార్కెట్ లో మన టార్గెట్ ఆడియన్స్ కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల ద్వారా తెలియజేసుకుంటూ రావాలి. మనం మార్కెట్ లో ఉన్నామని. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్. ఎప్పుడైతే మనం ఉన్నామని తెలియజేసుకుంటూ వస్తామో అప్పుడు కస్టమర్ మైండ్ లో మనం ఉన్నామని తెలిసిన తర్వాత ల్యాండ్ మొదలైన ఆలోచన వస్తే అప్పుడు కస్టమర్ ముందర నుంచి మన దగ్గరికి వస్తారు కదా. అప్పుడు వాళ్ళ డౌట్స్ ని ఏదైతే ఉందో క్లారిఫై చేసి దీన్ని క్లోజ్ చేయడం సేల్ అంటారు. ఓకే. కానీ మనం ఏం చేస్తామంటే చాలా మటుకు డైరెక్ట్ సేల్స్ చేస్తున్నాం, మార్కెటింగ్ చేయట్లేదు. ఒక బ్రోచర్ పట్టుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళి సార్ కొనండి సార్, కొనండి సార్, కొనండి సార్, కొనండి సార్ అంటే 100%లో 20% కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, 80% కన్వర్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అదే మీరు మార్కెటింగ్ చేశారనుకోండి, కస్టమర్ ముందు నుంచి ఎంక్వైరీ చేయడానికి మీ దగ్గరికి వచ్చారనుకోండి, 80% కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో కస్టమర్ మన దగ్గరికి వచ్చినట్టు చేయాలి. దానికోసం మనం మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ అనేది రియల్ ఎస్టేట్ లో చాలా క్రూషియల్, చాలా ఎక్సలెంట్. కస్టమర్ మన దగ్గర నుంచి పరిగెత్తి కూడా వస్తే ఆ డీల్ క్లోజ్ చేయడంలో మజానే లేదు. అదే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళి సార్ కొనండి సార్, బాగుంది సార్, ముందు సార్, అప్రిషియేషన్ అయితే సార్ అని ఇట్లా అడుగుతుంటే కస్టమర్ వాల్యూ చేయకపోతే ఆ బాధనే లేదు. ఎస్ఆను. సో అది జరగాలంటే మార్కెటింగ్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. అందుకోసం హియర్ వి గో. మీతో కొంచెం మార్కెటింగ్ ఒక ఇంపార్టెన్స్. సార్ నేను ఉద్యోగంలో చేరగానే ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి సార్. స్టెల్లా బ్రూస్ గారు కరెక్ట్ గా లేదు సార్. నేర్పించట్లేదు సార్. అక్కడ కంపెనీ చూస్తాను ఎక్కడికి వెళ్ళినా ఇంకా మర్యాద లేదు సార్. ఒకసారి చూడ వీక్లీ టార్గెట్ కూడా సార్. నువ్వే టీమ్ మేనేజర్ పోయా, ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే పూర్తి చేయాలి. అలా కుదరకపోతే మూసుకొని రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఆయనతో ఉంటే నాకున్న కాస్త కూస్తూ టార్గెట్ కూడా పోయినాం సార్. ఆఫీస్ లో అందరూ మిమ్మల్ని గొప్పగా చూస్తున్నారు సార్. నేను మీ దగ్గర పని నేర్చుకుంటాను సార్. నేను కసిగా హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, గెలవాలి సార్. ముందు ఈ కసిగా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి అని మాట్లాడటం ఆపు. మరి ఇంకేం సార్ బయట అవడం? స్మార్ట్ వర్క్ చేసి నా ప్రోడక్ట్ ని కొనండి అని కాళ్ళ వీళ్ళ పడి అమ్మడం హార్డ్ వర్క్. అదే కస్టమర్ కి వాడికి ఏం కావాలో తెలిసేలా చేసి వాడే అది కొనేలా చేయడం స్మార్ట్ వర్క్. ఆ కన్స్యూమర్ ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే సేల్స్ కంటే మార్కెటింగ్ ముఖ్యం. నాకు ఇదంతా బుర్రకెక్కినట్టు ఉంది, బుర్రకెక్కనట్టు ఉంది సార్. రా చెప్తాను. ఈ ప్లేస్ ని బాగా చూడు. ఇదేంటో చెప్పగలవా? ఇది తెలియదా సార్?
అన్ని వస్తువులు ఒకే చోటనే సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ ఈజ్ సూపర్ మార్కెట్. లెట్ మీ టెల్ యు సంథింగ్. ఎప్పుడు ఏ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళినా మన చూపు రైట్ కార్నర్ కి వెళ్తుంది. సో ఆ స్పాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన ప్రొడక్ట్స్ ని అక్కడ పెట్టాలి. చూపు తర్వాత మనల్ని అట్రాక్ట్ చేసేది స్మెల్. లెఫ్ట్ సైడ్ లో చూడు. సో అక్కడ సువాసన ఇచ్చే ప్రొడక్ట్స్ ని పెట్టుకుంటారు. నైస్ ఫ్రేగ్రెన్స్ కస్టమర్స్ కి మంచి ఫ్రెష్నెస్ ని ఇస్తుంది అంటారు. రా లోపలికి రాగానే చేతికి బాస్కెట్ అనిపిస్తారు తెలుసా? తెలుసు సార్, వస్తువులను పెట్టి తీసుకెళ్ళడానికి. ఒక్క ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన కస్టమర్ చేతికి బాస్కెట్ ఇస్తే వెంటనే గిల్టీగా ఫీల్ అయ్యి 10 ప్రోడక్ట్స్ కొంటారనే. అదేవిధంగా ఈ థర్డ్ రో లో బిస్కెట్స్, చాక్లెట్స్ అనే పిల్లలు తినే ఐటమ్స్ పెట్టుంటారు. వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉండాలనే. అత్యవసర వస్తువులైన రైస్, పాలు, పప్పులు వీటన్నిటిని చివరన పెట్టుంటారు. ఎన్ని ప్రోడక్ట్స్ ని దాటుకుని అక్కడికి రావాలి కదా. సో నువ్వు క్యాషువల్ గా అటు ఇటు చూసి నీకు కావాలనుకునే వేరే ప్రోడక్ట్స్ ని కొనేస్తావు. ఈ సూపర్ మార్కెట్ లో విండో చూసావా? లేదు సార్. క్లాక్ కూడా ఉండదు. ఏ లోపలికి వచ్చే కస్టమర్ కి టైం పోయేది తెలియకూడదు. అది మాత్రమే కాదు, అన్ని సూపర్ మార్కెట్స్ లో లోపలికి రావడానికి ఒక దారి, బయటికి వెళ్ళడానికి ఒక దారి. కస్టమర్స్ కొనడానికి వచ్చినవి మాత్రం కొనుక్కుని వెళ్ళిపోకూడదు కదా. వీటన్నిటిని మించి బిల్ కౌంటర్ పక్కన పిల్లలు ఇష్టపడే ప్రొడక్ట్స్ ని పెడతారు. బిల్లు వేయడానికి లైన్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేత కొనిపించడానికి. అదిగో టీవీలో చూడు, మన కాంపిటీటర్ న్యూ ఫ్యాంటసీ కంపెనీ తాలూకు మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రోడక్ట్ ఏంటో చెప్పకుండానే ఆడిస్తున్నారు. కస్టమర్స్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. మన కంపెనీలో కూడా అది ఏ ప్రోడక్ట్ కనిపెట్టడానికి జుట్టు పీక్కుంటున్నారు. మార్కెటింగ్ లో ఎంత ఉందా సార్? నేను చెప్పింది కేవలం 10%. మార్కెటింగ్ ఇస్ ఎవ్రీవేర్. పుట్టిన బిడ్డకి చందమామని చూపించి అన్నం తినిపించడం దగ్గర నుంచి చనిపోయాక రూపాయి కాయిన్ పెట్టి నా బాడీని సరిగా పూడ్చే వాళ్ళతో చెప్పడం ఒక రకమైన మార్కెటింగ్. సో నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ మార్కెటింగ్. ఇకపై దేన్ని చూసినా మార్కెటింగ్ చూపుతూ చూడు. సార్ ఇకపై సేల్స్ మార్కెటింగ్ లో అదర్ కొడతాను సార్. మా ఆఫీస్ లో ఆది అనుకున్నాడా? వాడు ఏమంటున్నాడంటే హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయమంటున్నాడు. కూలి కూలుతున్నాడు. ఏంటంటే కాంపిటీషన్ వెళ్ళిపోయాడు. అంటే నేను లోపల పెట్టేస్తాను సార్. వాడి కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని ముందు వరుసలో పెట్టేశాడు. ఎటువైపు చూసినా వాళ్ళ ప్రోడక్ట్లే. వాడి దగ్గర నుంచి ఇలాంటి విషయాన్ని నేర్చుకుని మన హార్డ్ వర్క్ కూడా కలిపామంటే గొప్పలు అవచ్చురా. బయట ప్రపంచం నుంచి చూడండి, లైఫ్ మారిపోద్ది. మార్కెటింగ్ అనేది అంత ఉంది. సో ఆ సూపర్ మార్కెట్ కి మన రియల్ ఎస్టేట్ లో కూడా మార్కెటింగ్ అనేది మనం చేయాలి. దాంట్లో చూడండి రియాక్టివ్, ప్రొయాక్టివ్, క్రియేటివ్ అనేది ఉందన్నమాట. రియాక్టివ్ అంటే ఏం కూడా ఎఫర్ట్స్ పెట్టారు, జస్ట్ విష్ అండ్ ప్రే. ప్రొయాక్టివ్ అంటే ఏదో ఒకటి కంటిన్యూగా ఎఫర్ట్స్ పెడతారు లీడ్స్ రావడానికి. క్రియేటివ్ అంటే అలాంటి ఎఫర్ట్ పెడతారు, సబ్ కాన్షియస్ మైండ్ లో కస్టమర్ కి ఫీడ్ అయిపోతుంది, కొంటే ఏ విధంగా కొనాలని. సో రియాక్టివ్ వాళ్ళు వీళ్ళు ఏ ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి వీళ్ళ టార్గెట్ కస్టమర్ కి ఉన్నారా లేదా అని చెప్పేసి వీళ్ళకి తెలియదు. అండ్ ప్రొయాక్టివ్ వాళ్ళు ఏదో ఒకటి ఎఫర్ట్స్ పెడుతుంటారు కాబట్టి వీళ్ళ టార్గెట్ కస్టమర్ కి ఉన్నారని తెలుసు, కానీ వీళ్ళ దగ్గరనే కొనాలనే క్లారిటీ లేదు. ఇగో వాళ్ళు మాత్రం కరెక్ట్ గా ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి వాళ్ళ టార్గెట్ కస్టమర్ కి కొంటే వీళ్ళ దగ్గరనే కొనాలనే క్లారిటీ ఉంది. ఈ రియాక్టివ్ వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ పైన ఎక్కువనే డిపెండ్ అవుతారు. అండ్ ప్రొయాక్టివ్ వాళ్ళు హైజీనిక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ పైన డిపెండ్ అవుతారు. క్రియేటివ్ వాళ్ళు మ్యాగ్నెటిక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ పైన డిపెండ్ అవుతారు. ఈ రియాక్టివ్ వాళ్ళు లా ఆఫ్ కర్మ పైన డిపెండ్ అవుతారు. అంటే సేల్స్ అయితే తిరుపతి కాకుండా కూడా తెలియదు. ఎప్పుడు గుళ్ళకి టెంపుల్లకి మధ్య తిరుగుతూనే ఉంటారు. భగవంతుని ఎక్కువ నమ్ముతారు రాజధాని టీంల కన్నా మార్కెట్ కన్నా. అండ్ ప్రొయాక్టివ్ వాళ్ళు లా ఆఫ్ ఎఫర్ట్స్ పైన డిపెండ్ అవుతారు. అండ్ క్రియేటివ్ వాళ్ళు లా ఆఫ్ గ్రావిటీ పైన డిపెండ్ అవుతారు. సో అందుకోసం ఈ రోజు నుంచి మన మార్కెట్ లో మార్కెటింగ్ అనేది ఎలా చేయాలంటే అప్రోచెస్ ప్రొయాక్టివ్ అండ్ క్రియేటివ్ ఈ రెండు కాంబినేషన్ లో మనం చేయాలన్నమాట. ఓకే, సో మార్కెటింగ్ అంటే ఒక సెల్ఫ్ ప్రమోషన్ కాదు, అడ్వర్టైజింగ్ అంటే సెల్ఫ్ ప్రమోషన్. అంటే పొద్దుదాకా కంపెనీ బ్రోచర్లు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడమో, గ్రూప్ లో పెట్టుకోవడమో దాన్ని సెల్ఫ్ ప్రమోషన్ అంటారు. ఊరికే అదే చేస్తే కస్టమర్ కి నమ్మకం అనేది రాదు. జీవితాంతం ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మీ నమ్మకాన్ని కొంటారు, దాని తర్వాతనే ల్యాండ్ ని కొంటారు. ఓకే, సో మనం మన నమ్మకాన్ని నమ్ముతున్నాం కాబట్టి దాన్ని ఎంత జెన్యూన్ గా మార్కెట్ లో రిప్రజెంట్ చేసుకుంటున్నాం అనేది క్రెడిబిలిటీ అది చాలా అవసరమైతే మ్యాటర్ అయింది. సో ఆ క్రెడిబిలిటీ డే బై డే మనం చాలా పెంచుకోవాలన్నమాట. సో మార్కెటింగ్ అనేది ఒక వాల్యూ అడిషన్. సో 80% వాల్యూ అడిషన్, 20% సెల్ఫ్ ప్రమోషన్ చేయాలి. రెండు కాంబినేషన్ లో మనం చేయాలి. ఓకే, సో నా దానికి ఏం చేయాలంటే చిన్న చిన్న వీడియోస్ చేయండి, రీల్స్ చేయండి, లేదంటే లాంగ్ వీడియోస్ చేయండి, ఏదైనా మంచి కస్టమర్స్ కి ఏదైతే డౌట్స్ ఉంటాయో దానికి సంబంధించిన అవేర్నెస్ చేయండి. ఇవన్నీ కూడా వాల్యూ అడిషన్ అంటారు అనమాట.
ఓన్లీ నా దగ్గర ల్యాక్ ఉంది కొనండి అని పొద్దున్న దాకా చెప్పుకోవడం అది సెల్ఫ్ ప్రమోషన్. కస్టమర్ బాధలు ఏంటో తెలుసుకొని ఆ బాధలో సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ వస్తే ఏదో ఒక రోజు కస్టమర్ మీ పైన నమ్మకం క్రియేట్ అయ్యి మీ దగ్గర కొనాలని డిసిజన్ తీసుకుంటారు. ఎస్. సో దాని తర్వాత ఫైండింగ్ కస్టమర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై కస్టమర్. ఐడెంటిఫై కస్టమర్ అంటే ఏంటంటే కస్టమర్ సైట్ ట్రిప్ కన్నా ముందే మనం గెస్ చేయాలి కస్టమర్ కి సైట్ ట్రిప్ అవసరమా లేదా. కొంతమంది సైట్ ట్రిప్ మొత్తం అయిపోయిన తర్వాత సార్ ఎప్పుడు కొంటున్నారు సార్ అంటే వాళ్ళు ఒక డైలాగ్ వదులుతారు అనమాట. ఏమని తెలుసా, ఇది నాకు కాదు మా అన్నగారికి అని. అప్పుడు మనం ఐడెంటిఫై చేసి ఇంకా కొంతమంది కొనండి సార్ అంటే యాక్చువల్గా నేను చూసినా మా వైఫ్ ని తీసుకురావాలి లేదంటే నాకు కావాల్సిన వాళ్ళు కూడా నెక్స్ట్ డే తీసుకురావాలి అంటే ఇంకో 2-3 సైట్ విజిట్లు పడతాయి అనమాట. అందుకోసం ముందే కస్టమర్ కి సైట్ విజిట్ కన్నా ముందే కస్టమర్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి, కస్టమర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐడెంటిఫై ఎలా చేయాలో నేను చెప్తాను మీకు ఒక స్టోరీ ద్వారా. ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్ ఓనర్ ఏం చేసిందంటే ఇంకా మల్టిపుల్ సూపర్ మార్కెట్స్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడు. అక్కడ స్టాఫ్ కావాలి. సో ఆ స్టాఫ్ కూడా MBA చేసిన వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ని హైర్ చేసుకోవాలనుకుంటున్నాడు. సో పేపర్ లో యాడ్ ఇస్తే అందరు ఇంటర్వ్యూస్ కి వచ్చారు. ఒక పర్సన్ 10th ఫెయిల్ క్యాండిడేట్ వచ్చాడు అనమాట. సో 10th ఫెయిల్ క్యాండిడేట్ వచ్చేసి ఇంటర్వ్యూ అటెండ్ చేస్తుంటే అప్పుడు ఈ ఓనర్ అంటున్నాడు, బాబు ఇది MBA చదువుకున్న వాళ్ళకి మాత్రమే జాబ్ సేల్స్, ఇది 10th ఫెయిల్ అయిన వాళ్ళకి కాదు సార్. అందరు చదువుకున్న వాళ్ళకి ఇస్తే సార్, 4 లక్షల వాళ్ళకి ఇస్తే కూడా నేను సేల్స్ పెంచి చూపిస్తా. కావాల్సిన కండిషన్, ఆ కండిషన్ ఏంటంటే ఒక మంత్ నాకు ఛాన్స్ ఇవ్వండి, సేల్స్ పెంచితేనే జీతం ఇవ్వండి లేదంటే నాకు జీతం ఇవ్వకండి. ఆ మాట చెప్పగానే ఓనర్ సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే సేల్స్ లో అట్లాంటి వాళ్ళు ఉండాలి, జీతం ని బేస్ చేసుకొని ఆధారపడి ఉండొద్దు, వాళ్ళ పొటెన్షియల్ బేస్ చేసుకొని ఆధారపడి ఉండాలి, వాళ్ళే సేల్స్ ఏజెంట్ అని అంటారు. సో అట్లా 1 మంత్ అయిపోయిన తర్వాత అతను 4 స్టోర్స్ లోకి వెళ్ళి రెవెన్యూ షీట్ తెప్పించాడు. ఎంత టర్న్ ఓవర్ అయినది 3 స్టోర్లు ఎంతైతే టర్న్ ఓవర్ అయిందో ఒక్క స్టోర్ అంతకన్నా మించి టర్న్ ఓవర్ అయింది. ఆ ఒక్క స్టోరే అబ్బాయి ఉన్నది. సో ఇతను షాక్ అయిపోయాడు. అరే అట్లా ఏం చెప్పి అమ్ముతున్నాడు ఈ అబ్బాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామని పొద్దున్న వెళ్ళేసి సీక్రెట్ వెళ్ళాడు. సో ఆ అబ్బాయి ఒక ముసలైన అప్పుడే షాప్ లోకి వస్తే ఆ ముసలైన అనేది ఒక చేపలు పట్టే గ్యాలం అనేది అమ్ముతున్నాడు అనమాట. సార్ ఈ చేపలు పట్టే గ్యాలం ఏదైతే ఉంటుంది కదా సార్, ఎంత ప్రైస్ అని ఆ ముసలైన అంటే ఈ పర్సన్ చెప్తున్నాడు అనమాట. సార్ ఇది మా దాంట్లో స్టోర్ లో చాలా పడుతున్నది సార్, ఓకే ఇది నాకు ప్యాక్ చేయాలమ్మా. ప్యాక్ చేసుకొని బిల్లింగ్ చేపిస్తుంటే సార్ చేపలు పట్టే గ్యాలం ఒక్కటి తీసుకుంటే సరిపోదు సార్, దానికి ఫుడ్ కూడా తీసుకోవాలి సార్ అన్నాడు. సార్ అది కూడా ప్యాక్ చేయమ్మా. ఆ 2 తీసుకొని పోతుంటే సార్ ఒక నిమిషం అండి, ఏంటి చేపలు పట్టే గ్యాలం తీసుకున్నాం, ఫుడ్ కూడా తీసుకున్నాం, చేపలు పట్టిన తర్వాత జోక్ వేసుకున్నారు సార్, దానికి ఒక బాక్స్ తీసుకోండి సార్. అరే కరెక్ట్ చెప్పిన కదా బాక్స్ కూడా, ఈ బాక్స్ తీసుకొని 3 తీసుకొని పోతుంటే సార్ చేపలు 1 గంట పడితే 2 గంటలు పడితే 3 గంటలు పడితే నీకు కూడా ఆగలేదు కదా సార్, మీరు కూడా దీనికి ఏమైనా తీసుకుంటే బాగుంటుంది కదా సార్. వెరీ గుడ్, అది కూడా ప్యాక్ చేయండి. మొత్తం ప్యాక్ చేసి కార్ మీద కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ వచ్చండి టక్ టక్ టక్. ఇంకొకటి ఏంటంటే సార్ మీరు చేపలు పట్టడానికి కూర్చుంటారు కదా సార్, అక్కడ ఎండ ఎక్కువ కొడుతుంది, సో అందరిలో ఉంటే బాగుంటుంది. అరే నా భార్య కంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు అది ప్యాక్ చేసుకొని ఇప్పుడు కార్ తీసుకొని పోతుంటే మళ్ళీ మొదలు వచ్చారు. ఏమైంది ఇంకొకటి ఇంకేంది చాలా తెల్ల కూడా ఎదురు ఆడుకుంటున్నారు, కొంచెం సన్ స్క్రీన్ కూడా తీసుకుంటే బాగుంటుంది మీరు. అది కూడా మొత్తం బిల్లింగ్ అయిపోయి ఇప్పుడు ఈ సీన్ అంతా ఆ ఓనర్ దూరం నుంచి చూసి ఆ సేల్స్ పర్సన్ దగ్గరికి వచ్చి హక్ చేసుకొని అబ్బాబ్బ ఏం సేల్ చేస్తున్నావు, నాకే కదా కూతురు ఉంటే నీకే రైట్. సో అంటే అయిపోయింది అనమాట మనోడు. ఇక షాక్ అయిపోయింది. అరే ఆ పర్సన్ చేపల బట్టే గేలం కొనడానికి వస్తే నువ్వు ఇన్ని గనం అమ్మినావా, నిజంగా గ్రేట్. కాదు సార్, ఆయన చేపల బట్టే గేలం కొనికి రాలేదు, గాలం కొనికి రాలేదు. ఆయన మన స్టోర్ పక్కనే ఇల్లు, ప్రతి సండే వచ్చి న్యూస్ పేపర్ కొనుక్కొని పోతాడు. అట్లనే ఇవాళ కూడా వచ్చింది. నేను అన్నా ఏం సార్ ఎవ్రీ సండే వచ్చి న్యూస్ పేపర్ కొనుక్కుంటారు, పోయి చదువుకుంటారు, ఇంటర్వ్యూ చూస్తారు, ఒక్కసారి అన్నా మార్కెట్ లో ఏదైనా డిఫరెంట్ చేయండి కదా. ఆయన అనేది ఏం డిఫరెంట్ చేయాలి, ఇదో ఈ చేపలు పట్టే కాలం తీసుకెళ్ళండి, చేపలు పట్టండి, నీ చేతితో పట్టుకొని వచ్చి మెడల్ చేయండి, వండుతుంది, ఆ మజానే లేదు. అక్కడ నుంచి ఆయనకు అవసరం లేకుండా హాస్పిటల్ వచ్చిన సార్ నేను ఇక్కడ 2 ఇంపార్టెంట్, ఒకటి నీడ్ ఐడెంటిఫికేషన్, ఇంకోటి నీడ్ క్రియేషన్. ఆ పర్సన్ కి అవసరం లేకుండా కూడా ఇతను ఏం చేశాడు, నీడ్ క్రియేట్ చేసాడు. కానీ ఇక దౌర్భాగ్యం ఏం లేదు సార్, ఈ భూమి పైన పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ల్యాండ్ అవసరం ఉన్నది కూడా అమ్మలేకపోతున్నాం. అది అవసరం లేకుండా క్రియేట్ చేస్తున్నాం, అవసరం ఉన్నది అమ్మలేకపోతున్నాం. ఇది మనం ఆలోచించాలి. సో ఐడెంటిఫై చేయండి కస్టమర్. ఓకే, రెండోది కస్టమర్ ఐడెంటిఫై ముందే కొన్ని క్వశ్చన్స్ చేయాలి. ఆ క్వశ్చన్స్ వచ్చేసి వేర్ ఇస్ యువర్ వెంచర్ లొకేటెడ్, ఇవన్నీ కూడా కస్టమర్స్ క్వశ్చన్ అడిగేటట్టు చేయాలి, లేదంటే మనమే క్వశ్చన్స్ కస్టమర్ కి అడగాలి.
రెండోది డెవలప్మెంట్ స్టార్టెడా కాదా, సెండ్ డెవలప్మెంట్ పిక్చర్స్ అబౌట్ యువర్ కంపెనీ మార్కెట్, ఈ అంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర కూడా ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఉంటే కస్టమర్ కూడా అనుకుంటారు ఓ ఇవన్నీ క్యారెక్టే అని, అండ్ కస్టమర్ కూడా అడిగేటట్టు చేయాలి ఇవన్నీ. దిస్ ఆల్ ద క్వశ్చన్స్ ఇవి నేను పంపిస్తాను, సో మీకు షేర్ చేస్తారు వాట్సాప్ లో ఇవన్నీ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఫైండింగ్ కస్టమర్ అయిపోయింది. రెండోది సైట్ ట్రిప్ కన్నా ముందే కస్టమర్ ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ఎట్లా చేయాలి, కొనడానికి కొన్ని క్వశ్చన్స్ అడగాలి, ఆ క్వశ్చన్స్ చెప్పినాను. మూడోది సైట్ ట్రిప్. సైట్ ట్రిప్ కూడా అందరిలాగా చేస్తే మనకు మజా ఉండదు. సైట్ ట్రిప్ కూడా కొంచెం ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. ఆ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలంటే మీరు టచ్ పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. నా వాట్ ఈస్ టచ్ పాయింట్స్, జాగ్రత్తగా వినండి, ఏం చేయండి. కస్టమర్ ఫస్ట్ టైం మనం చూసినప్పటి నుంచి ఆ జర్నీ మొత్తంలో కూడా మళ్ళీ డీల్ క్లోజ్ అయ్యే వరకు ఏదైతే ఉంటుందో ఆ జర్నీ మొత్తం కూడా చాలా ఎక్సలెంట్ గా క్రియేట్ చేయాలి, అద్భుతంగా. మళ్ళీ ఒకసారి కస్టమర్ ఫస్ట్ టైం మనం చూసినప్పటి నుంచి ఆ జర్నీ మొత్తం ఏదైతే ఉంటుందో డీల్ క్లోజ్ అయ్యే వరకు ఆ జర్నీ మొత్తాన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా క్రియేట్ చేయాలి. ఆ ఎక్సలెంట్ గా క్రియేట్ చేస్తే కస్టమర్ మైండ్ లో 3 పర్సెప్షన్లు క్రియేట్ అవుతాయి. ఒకటి, ఆ జర్నీ బాగా క్రియేట్ చేస్తే అబ్బా కొంటే ఈయన దగ్గరనే కొనాలి. ఇంకా జర్నీ బ్యూటిఫుల్ గా క్రియేట్ చేస్తే కొంటే ఈయన దగ్గర కొనాలి, మా చుట్టాల ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఈయన దగ్గర కొనిపించాలి. ఇంకా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేస్తే నా ప్రాణం ఉన్నంత కాలం ఈయన దగ్గర కొంటా, అందరితో కొనిపిస్తా. టచ్ పాయింట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే కస్టమర్ ఫస్ట్ టైం కాల్ మాట్లాడే నుంచి, సైట్ పికప్ పాయింట్ దగ్గర నుంచి, కాల్ ఎక్కిన దగ్గర నుంచి, సైట్ వెళ్ళినప్పటి నుంచి, అయిపోయిన తర్వాత నుంచి, ఇదంతా టచ్ పాయింట్స్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటారు. దీనిపైన చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, నెక్స్ట్ టైం కలిసినప్పుడు మాట్లాడుతున్నాం. సో థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆ జర్నీ ఎట్లా ఎక్స్ట్రాడినరీ క్రియేట్ చేయాలి, దానికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి. బాక్స్ లో ఉంటే డైరెక్ట్ స్టాప్. మన ఇల్లు బాక్స్ లో ఉంటది, మన ఇల్లు నుంచి కార్ వచ్చి కూర్చోం బాక్సే, కార్ నుంచి ఆఫీస్ వచ్చి కూర్చోం బాక్సే, మళ్ళీ ఆఫీస్ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అయితే బాక్సే, ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి బాక్స్ లోనే పోతాం, మళ్ళీ వెళ్ళి బాక్స్ కూడా కూర్చొని టీవీ చూస్తాం. ఎస్ మొత్తం పుట్టినప్పటి నుంచి మనిషి చచ్చిపోయేంత వరకు బాక్స్ రైస్ మీద జీవిస్తాడు. మనిషి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినప్పుడే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదైనా క్రియేట్ చేయగలుగుతాడు. అట్లా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించిన వాళ్ళే ఈ రోజు చాలా మంది ప్రపంచంలో గొప్ప స్థానంలో ఉన్నారు. నెంబర్ 1 వచ్చేసి మీరు చూడండి, తెలుసా ఈ తాత ఎవరు? సుగర్పల్లికి సంబంధించిన కార్పొరేట్. ఓకే, సో ఈ తాత ఎవరు బల్బు కనుక్కున్నాడు అనమాట, ఎడిసన్. ఈ తాత తెలుసా కనీసం? తెలియదా? తెలియదు కార్పొరేట్. వీళ్ళందరూ తెగవాడుతున్నారు కదా ఈ రోజు. ఆ తాత అనుకున్నాడు మనకి. ఓకే, సరే ఇద్దరు తెలుసుకున్నారు మీ జీవితంలో అవసరమో అన్ని పక్కన పెట్టండి. ఈ రోజు మనం అందరం మీరు కూర్చున్నామంటే ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎన్నో ల్యాండ్ బ్యాంక్ తో కూడుకొని రీటైల్ బిజినెస్ చేస్తుంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి నాకు అందులో ఆనందం లేదు, నాకు ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉన్నాక కూడా ఇది ఎవరైతే మధ్యలో వచ్చి వాళ్ళు కస్టమర్స్ అమ్మితే వాళ్ళు ఎక్కుతారు, అక్కడ నేను ఎక్కుతాను, అక్కడ నాకు సంతోషం ఉందని చెప్పి సన్రైజ్ కంపెనీ స్టార్ట్ చేసి ఈ రోజు వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ తెచ్చుకుంటూ వెళ్తున్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించిన పర్సన్ అట్లాంటి ఒక బిజినెస్ క్రియేట్ చేశారు కాబట్టి ఈ రోజు ఇంతమంది ఫ్యామిలీ ఈ రోజు నమ్ముకొని బతకగలుగుతున్నారు. ఎస్ఆర్నో అంటే మనం కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే సన్రైజ్ కొట్టినప్పుడు మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే సన్రైజ్ కి ఇంకొక 10 ఇతరులను మనం తీసుకెళ్ళచ్చు. అవునా కదా? కమిట్మెంట్ మనలో కూడా రావాలి ఇక్కడ నుంచి. దాని తర్వాత ఫస్ట్ ఫైండింగ్ కస్టమర్, ఐడెంటిఫై కస్టమర్, సైట్ ట్రిప్ అయిపోయింది, డీల్ క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ సేల్స్ లో ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిసన్ 65%, స్పీక్ 35%. మనం ఉల్టా చేస్తాం. ఎంత చెప్పండి? స్పీక్ 65%, లిసన్ 35%. ఇట్లా చేస్తే కూడా గొప్ప అంటే అట్లా కూడా చేయరు కొంతమంది. నేను ఎన్నో సైట్ ట్రిప్కి మాస్క్ వేసుకొని పోతుంటా కావాలని, అలాతో ఎట్లుంది చెప్పు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు గ్యాప్ కూడా ఇవ్వరు. ఇది బెస్ట్ బ్రోచర్ ఉన్నది మొత్తం బట్టి కొట్టేసి మొత్తం చదివి పడేస్తారు, మొత్తం చెప్తూనే ఉంటారు, ఆఖరికి బ్రేక్ ఇస్తారు. ఎప్పుడు కొట్టారు సార్ అంటే బ్రేక్, మధ్యలో బ్రేకే వేయాలి. ఇక ఆ నస చూడలేక భరించలేక కొంతమందికి వచ్చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఆ నస భరించలేక అలా ఓవర్ గా ఏదైతే మాట్లాడుతుంటారో కస్టమర్ ఏది కావాలో అది మాట్లాడాలి, ఏదో అన్ని మాట్లాడబడేస్తారు. అప్పుడు కస్టమర్ కి ఏమొస్తుంది తెలుసా? ఇంత పెద్ద నస నా పోయా నేను వెళ్ళిపోతాను. ఆ వెళ్ళిపోయే ముందు కస్టమర్ కి అడతారు, సార్ మరి ఏమైనా సార్ ఎప్పుడు బుకింగ్ చేసుకుంటున్నాను. అప్పుడు 2-3 రీజన్స్ చెప్తారా. ఒకటి, నాకు టైం కావాలి. వీళ్ళు ఏమనుకోండి నిజంగానే టైం కావాలి, నేను చెప్పిన దాన్ని ఇంప్రెస్ అయిపోయి ఆలోచించుకుంటారు, వద్దులేదు కంట్రోల్ చేసుకుంటారు. రెండోది ఇంకా వేరే రీజన్ చెప్తారు. ఒకటి మనీ ప్రాబ్లం, లేదంటే
దూరం. ఇదే జనరల్ గా ఫిక్స్ అయిపోయి లీడర్స్ అందరికి ఏమైనా సైంటిస్ట్ అనే టైం కావాలంటే దూరం ఉందంట, దాని తర్వాత మనీ ప్రాబ్లం అంట. సోది డైలాగ్ అదే చెప్పుకుంటూ బతుకుతారు. కానీ నిజమైనది ఏం తెలుసా, ఎట్లా మాట్లాడాలంటే తెలియక కస్టమర్ ఫ్లాప్ చేసిన అందరు. ఇది పెద్ద ప్రాబ్లం మార్కెట్. సో అందుకోసం సేల్స్ లా స్పీక్ 35%, లిజన్ 65%, మాట్లాడమని అని చెప్పి మళ్ళీ ఏది పడుతుంది మాట్లాడుతూ ఏం మాట్లాడాలంటే ఓన్లీ ఒకటే మాట్లాడాలి, ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్ టు ద కస్టమర్. ఓన్లీ క్వశ్చన్స్ అడగాలి అంతే. ఎందుకు కొనాలను, ఎంత కొనాలను, మా దగ్గర ఎందుకు కొనాలను, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగినప్పుడు కస్టమర్ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకుంటూ వస్తుంటాడు. ఆ ఆన్సర్స్ పట్టుకుని కనెక్ట్ చేయాలి మన వెంచర్ కి సంబంధించి డీల్ క్లోజ్ అవుతుంది. ఇది ఒక ఆర్ట్, సేల్స్ అంటే ఒక ఆర్ట్. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిజిస్ట్రేషన్. ఇది యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం జరుగుతుంది, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత ఫైనల్ వచ్చేది ఏంటి, రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ ఏదైతే ఉంది కదా, చాలా మందికి ఉంటుంది, అదే కొన్న కస్టమర్ దగ్గర నుంచి మనం రిఫరెన్స్ తీసుకొని బిజినెస్ చేయాలి. ఎంతమందికి ఉంది అట్లా అనుకుంటుంది. ఆ రిఫరెన్స్ ఏదంటే సింపుల్ ఒకటే, ఈ పైన 5 స్టెప్స్ అద్భుతంగా చేస్తే 6th స్టెప్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. మీరు 5 స్టెప్స్ అండర్ ఫ్లాప్ చేస్తే 6th స్టెప్ అడిగినా కూడా కస్టమర్ తిడతాడు, మా అంటే రెస్పాన్స్ కూడా ఇవ్వడు. వేసాను. సో 5 స్టెప్స్ పర్ఫెక్ట్ గా చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పిన 6 స్టెప్స్ జస్ట్ ఈ 5 to 20 minutes లో నేను చెప్పినా కాబట్టి ఇది ఇంతే పర్ఫెక్ట్ కాదు. దీనికి ఇంకా మీరు కూడా టైం తీసి ఫైండింగ్ కస్టమర్ గురించి ఎక్కువ నేర్చుకోవాలి, దాని తర్వాత ఐడెంటిఫై కస్టమర్ గురించి ఎక్కువ నేర్చుకోవాలి, సైట్ గురించి ఎక్కువ నేర్చుకోవాలి. ఇది ఎక్కువ నేర్చుకోవాలి ఈ ఏరియాలో. ఎంతమంది ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి రెడీ ఉన్నారు? నేర్చుకోండి. అది సీనియర్ లీడర్స్ ద్వారా నేర్చుకోండి, యూట్యూబ్ ద్వారా నేర్చుకోండి, బుక్స్ ద్వారా నేర్చుకోండి. వీలైతే నెక్స్ట్ మనం ప్లాన్ చేస్తున్నాం, మన సార్ సిఎండి గారితో మనం డిస్కషన్ జరిగింది ఆల్రెడీ. ఫర్దర్ డేస్ లో కూడా దీనిపైన ఇంకా డీటెయిల్ గా మీకు బ్రేకప్ చేసి మరి ఒక వర్క్ బుక్ ఇచ్చి మరి నేర్పిస్తాం. రెడీ ఉన్నారు కదా? మీ కాకుండా ఉన్నారు. ఫస్ట్ రియాలిటీ చెక్. 90% బిజినెస్ 10 years లో ఫెయిల్ అవుతున్నాయి, 95% 5 years ఫెయిల్ అవుతున్నాయి, 99% 10 years లో ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే 4 C's. ఫస్ట్ సి వచ్చేసి ఈ రోజు మార్కెట్ లో అతిపెద్దది ఏంటంటే కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ అనేది మనకి చాలా ఉండాలి. రెండోది వచ్చేసి ఏంటంటే చేంజ్ లేదు. అంటే మార్కెట్ తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడలేదు. నిన్న వరకు ఏదైతే చేశారు చేసుకుంటూ వచ్చారో ఈ రోజు కూడా అదే చేస్తే నిన్న వరకు తగ్గింది, ఈ రోజు కూడా అదే తగ్గుతుంది. సో నిన్న వరకు చెయ్యండి, ఈ రోజు నుంచి కొత్తగా చేస్తే నిన్న వరకు తగ్గది, ఈ రోజు నుంచి కొత్తగా తగ్గుతుంది. ఇక మూడోది క్లారిటీ. ఎంత పూర్తి నాలెడ్జ్ అనేది ఉంటే ఈ ఫీల్డ్ లో అంత ఎదుగుతాం. క్లారిటీ ఈజ్ పవర్, క్లారిటీ ఈజ్ సక్సెస్ నా దృష్టిలో. అండ్ ఫైనల్లీ చాలా చాలా ఇంపార్టెంట్, కంఫర్ట్ జోన్. ఒక రాఘవ్ ఉన్నాడు అనమాట, మంచి రియల్ ఎస్టేట్ ఒక కంపెనీలో సీనియర్ లీడర్ పొజిషన్ అనమాట. ఆయనకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. సో రాఘవ్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకొని టీం కూడా రిక్రూట్ చేసుకొని బాగానే నడుస్తూ సేల్స్ చేస్తున్నాడు. అప్పుడే ప్రొఫెసర్ వచ్చాడు, బాగానే నడుస్తుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళా 3-4 నెలల తర్వాత వస్తే రాఘవ్ ఆఫీస్ లో టీం మెంబర్స్ ఎవరు లేరు, రాఘవ్ నేను చూసుకుంటే టైం పాస్ చేసుకుని కూర్చున్నాడు. ప్రొఫెసర్ కోపం వచ్చింది, ఏమైంది రాఘవ్, టీం ఏది, కస్టమర్ ఏది? అప్పుడు రాఘవ్ మన ఫేవరెట్ డైలాగ్ కొట్టిండు అనమాట, అడగండి ఏంటి అని. అడగండి ఏంటి అని అరే గట్టిగా అడగండి ఏంటి అని. ప్రొఫెసర్ కూడా ఏమైంది రాఘవ్ అని అడిగితే అప్పుడు రాఘవ్ మన ఫేవరెట్ డైలాగ్ ఏం కొట్టిండనంటే మార్కెట్ డౌన్ ఉందని అన్నాడు. ప్రొఫెసర్ ఫస్ట్ కోపం వచ్చింది. వచ్చి ఇక రాఘవ్ రాఘవ్ పొద్దున్నే ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ నీతో మాట్లాడాలంటే పొద్దున్నే పోయిన తర్వాత ల్యాబ్ లో తీసుకెళ్లి అక్కడ ఒక స్టవ్ ఆన్ చేసిండు. ఆన్ చేసిన తర్వాత ఒక గిన్నె పెట్టిండు. ఆ గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ పోసిండు, కప్ వేసిండు. ఆ వాటర్ అనేది మసులుతున్నాయి, దాంట్లో కప్ వేసిండు. ఆ కప్ప చేసిండు. రాఘవ్ అడిగిండు ప్రొఫెసర్, ఏమర్థమైందంటే వేడి నీళ్ళలో కప్ వేస్తే ముద్దు కూస్తుంది చెప్పైతే. వెరీ గుడ్ ఆన్సర్. ఇప్పుడు ఇంకో స్టవ్ వేసేసి హోల్ పెట్టి వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేయలే, కప్ వేస్తే ముద్దు కూర్చుంది. కొద్దిసేపు అయినాక స్టవ్ ఆన్ చేసి వేడి చేస్తున్నాడు, అది వేడికి అడ్జస్ట్ చేసుకుని. ఇంకోసేపు అయినా మంట వెచ్చేసింది, అది అడ్జస్ట్ చేసుకుని, మంట ఫుల్ వెచ్చేసింది, అడ్జస్ట్ చేసుకుని తర్వాత చచ్చిపోయింది. అప్పుడు రాఘవ్ ఇమీడియట్ ప్రొఫెసర్ నాకేదో చెప్పలే కదా చంపేసినావు. నేను చంపలే రాఘవ్, అదే చచ్చిపోయింది. నువ్వు చంపే అదే చచ్చిపోయింది. ఎప్పుడైతే నేను బోల్ పెట్టి చల్ల నీళ్ళు ఉన్నప్పుడు కప్ వేసినప్పుడు దానికి జగ్గు అవడానికి అవకాశం ఉండేనా లేకుండానా? ఉండే. మరి జగ్గాలి. మంట ఇచ్చినాక కూడా అవకాశం ఉంటే చెప్పేది, అవకాశం ఉన్నప్పుడు జంప్ చేసిందా? చేయలే. అప్పుడు అది అడ్జస్ట్ చేసుకొని ఒక స్టేజ్ వచ్చింది, అది నిజంగా జంప్ చేయాలనుకున్నది, దాని ఎనర్జీ సరిపోలే, చచ్చిపోయింది. సో అదే తప్పుతుంది. ఎందుకు? అది కంఫర్ట్ జోన్ నుండి తప్పుతుంది. రాఘవ్ ఈ రోజు కూడా నీకు బిజినెస్ అయితే లేదు, రీల్స్ చూసుకుంటే టైం పాస్ చేస్తున్నావు. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ కంఫర్ట్ జోన్ లో ఉన్నావు రాఘవ్.
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా, ఆఫీస్ వదిలి రా. అదే పదే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుదాం. ఎంతమందికి ఇక్కడ మన బ్రాంచ్లు 3-4 ఉన్నాయని విన్నా నేను. ఆ బ్రాంచ్లలో క్యాబిన్లు ఉన్నది కూడా. ఎంతమందికి ఇక్కడ క్యాబిన్లలో వెళ్ళి ఆఫీస్ లో మనకు కూర్చుంటారు, అంటే ఓన్ క్యాబిన్స్ మన ఆఫీస్ లో ఉన్నాయి, అట్లనే కొంచెం వర్క్ స్టేషన్ లాంటివి ఉన్నాయి. ఒకసారి చేతులు ఎత్తండి. ఒక గోల్డెన్ సామాన్ ఏంటి, చరిత్రలో ఆఫీస్ లో కూర్చొని చరిత్ర తిరిగి రాసినట్టు చరిత్రనే లేదు. మళ్ళొకసారి చరిత్రలో ఆఫీస్ లో కూర్చొని చరిత్ర తిరిగి రాసినట్టు చరిత్రనే లేదు. ఆఫీస్ నుంచి వచ్చి బయటికి వచ్చిన వాళ్ళే చరిత్ర తిరిగి రాశారు. ఆఫీస్ కంపెనీ క్రియేట్ చేసిందంటే మన ముందుగా కంఫర్ట్ జోన్ లో కూర్చొని రాఘవలాగా కాదు. ఎందుకంటే రాఘవ ఎవరు, ప్రొఫెసర్ ఎవరు అర్థం చేసుకోలేదు మీరు. సో కొంచెం బయటికి వచ్చి కొంచెం పని చేయండి, అంతేగాని కంఫర్ట్ జోన్ లో కూర్చొని వెరైటీస్ అయితే కాదు. ఓకే, సో ఈ 4 C's చాలా ఇంపార్టెంట్. చూడండి, డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, డబ్బులు పోగొట్టుకోవడం కూడా ఇంకా ఈజీ. కన్సిస్టెంట్ గా గ్రో కావడం అంటే గేమ్ చేంజ్. రెండోది మీ మైండ్ సెట్. ఒక 5 కప్పలు ఉన్నాయి, పోతుంటే సడన్ గా బాయిలో పడిపోయింది, ఎక్కడ ట్రై చేస్తున్నా ఎక్కలేవు, కానీ ఒక్కొక్క కప్ప మాత్రం బయటకు వచ్చేసింది, ఎందుకంటే చోటు కాబట్టి. మనం కూడా గోల్స్ పెట్టుకొని జర్నీలో వెళ్తుంటే కొన్నిసార్లు చోటు ఇప్పించుకోవడం. ఓకే, నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే జీవితంలో సక్సెస్ఫుల్ కావాలి. ఇక్కడ ఒక గ్లాస్ ఉంది, సగం వాటర్ ఉంది. నెగిటివ్ మైండ్ సెట్ ప్రతిదీ నెగిటివ్ చూస్తారు. ఆల్రెడీ సగం ఫుల్ ఉంది అంటారు. ఎంటీ మైండ్ ఇంకోటి సగం ఖాళీ అంటారు. మన ఫోకస్ ప్రాబ్లమ్స్ పైన ఉండకూడదు, సొల్యూషన్ పైన ఉండాలి. ఈ రోజు ఎవరికైనా వెళ్ళి బిజినెస్ చేయడానికి వచ్చామని అంటే ఇమీడియట్ గా సమాధానం, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఏం తెలుసు సార్, నేను ఈ రోజు కస్టమర్ తీసుకొస్తానంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఏం తెలుసు, టీవీ రిక్రూట్ చేసుకుంటానంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకేం తెలుసు అని ప్రతి ఒక్కరు అంటారు. ఒక గేమ్ ఆడదాం 1 minute కి. 1 minute లో ఏం చేయాలంటే మీ ప్రాబ్లం పక్కన వాళ్ళకి చెప్పాలి, పక్కన వాళ్ళ ప్రాబ్లం మీరు వినాలి. రెడీయా? టెన్షన్ పడకండి, గేమ్ ఆడాలి. ఒకవేళ నిజంగానే ఆడినాం అనుకోండి, మీ ప్రాబ్లం పక్కన వాళ్ళకి చెప్పిన తర్వాత పక్కన వాళ్ళ ప్రాబ్లం మీరు విన్న తర్వాత మీ ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే నేనే బెటర్, నాకన్నా గొడవ తినలేదు. ఎప్పుడు తెలుసుకోవాలి మన పక్కన వాళ్ళని, ఎప్పుడు పక్కన వాళ్ళ జీవితంలో జూమ్ వేసి చూడలే కదా. దట్స్ అవర్ ప్రాబ్లం. నేను 1 2 3 అంటే మీరు అందరు జూమ్ అన్నారు. 1 2 3. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఏదో ఒకటి కనిపిస్తుంది కదా, ఏది? స్టార్ ఫిష్. వెరీ గుడ్. 1 2 3 జూమ్ అన్నారు. ఓకే, అది కోడి. 1 2 3. అగో పిల్లలు. 1 2 3. హైట్ సరిపోతున్నాయి. 1 2 3. బయట ఆడుకుంటున్నాయి. 1 2 3. మిగతా ఇల్లు కూడా ఉన్నాయి. 1 2 3. ఇది రియల్ గా ఒక పాప ఆడుకుంటుంది. 1 2 3. అదే బుక్ కవర్ పేజ్. టైం బోర్డ్ దగ్గర కూర్చొని చదువుకొని అలసిపోయింది. ఇలా పడుకో. టైం బోర్డ్ కాదు, క్రూజ్ అది. 1 2 3. అది బస్ పైన పోస్టర్. 1 2 3. ఆ బస్సు సీరియల్ తిరుగుతుంది. ఇది టీవీ ఛానల్ ప్రోగ్రామ్ అంట. అది పోస్టల్ షాప్ అంట, పోస్టల్ షాప్ అంట. అరే అంతా సీన్ ఇది నుంచి కదా, పైన నుంచి ఏరోప్లేన్ చూస్తున్నాడు. ఆ ఏరోప్లేన్ ఇంకా పైకి పోతుంది. అరే ఇంకా పైకి అప్పుడు తెలిసి భూమి ఉందా ఉంటుంది, అప్పుడు తెలిసి భూమి గింత ఉంటుంది. ఎంత ఉంటుంది చెప్పండి? ఇంత భూమి పైన ఎన్నో దేశాలు ఉంటాయి. ఎక్కడో మూలకున్న దేశం భారతదేశం. ఆ భారతదేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. ఎక్కడో మూలకున్న స్టేట్ తెలంగాణ. ఆ తెలంగాణలో ఎన్నో ప్లేస్లు ఉన్నాయి. ఎక్కడో మూలకున్న ప్లేస్ హైదరాబాద్. ఆ హైదరాబాద్ లో ఎన్నో ప్లేస్ ఉన్నాయి. ఎక్కడో మూలకున్న ప్లేస్ కుకట్పల్లి. ఆ కుకట్పల్లిలో ఎన్నో హోటల్ ఉన్నాయి. మూలకున్న హోటల్. ఆ హోటల్లో ఎంతో మంది కూర్చున్నాడు. ఎక్కడో మూల కూర్చున్నది నువ్వు. ప్రపంచంలో నువ్వెంత, బోడీ ప్రాబ్లం ఎంత, ఆఫ్రాల్ ఎంత. మనం తెలియలేదు నాకే ప్రాబ్లం, నాకే ప్రాబ్లం. ఎప్పుడైనా నీ కాలేజీలో జూమ్ వేసి చేస్తే తెలుస్తుంది ఎంత కష్టపడి తన ఫ్యామిలీ చూసుకుంటుంది, పిల్లలను చూసుకుంటుంది. మన కష్టం కూడా మన కష్టం ఆఫ్రాల్ ఎంత కొట్టండి బాగా క్లాస్. జూమ్ వేసి చూస్తే తెలుస్తుంది ఆ కష్టం కూడా మన కష్టం ఆఫ్రాల్. అయినా ఈ రోజు మన దగ్గర 3 కూడా దిగి హ్యాపీగా బతుకుతున్నామంటే ఒక రైతు కష్టం కూడా మన కష్టం ఆఫ్రాల్. ఈ రోజు ఇంకా హ్యాపీగా కూర్చున్నామంటే దేశ సరిహద్దులో వాళ్ళ ఫ్యామిలీ కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన ప్రాణాలు కాపాడుతున్నారు మన ఇండియన్ ఆర్మీ. అంతేగాని తెగ బిల్డప్ చేస్తూ నాకే ప్రాబ్లం ఉంది, నాకే ప్రాబ్లం ఉంది, నాకే ప్రాబ్లం ఉంది. పోయి 4 కస్టమర్లు మాట్లాడినట్టు ఇంకా కొంతమంది గింత కష్టపడి డైలాగ్ చెప్తుంటారు. అప్ప నేను చాలా కష్టపడి. ఎవరైతే చాలా కష్టపడి చెప్పుకుంటారో వాళ్ళ కష్టమే కాదు, నిజంగా కష్టపడేటోళ్ళు చెప్పుకోవాలి, చేసి చూపిస్తారు. సో ఈ రోజు నుంచి నెగటివ్ ప్లాట్ఫామ్ రావాలి. లాస్ట్ 10 నిమిషాలు బ్యాక్ బోన్ స్టేజ్ చేసుకొని కూర్చోండి. 10 నిమిషాలు గూస్ బంప్స్ చేసుకుని. ఓకే, సో ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయట కాలు పెట్టిన తర్వాత మన కంపెనీలో ఏవైతే బొనాన్సాలు ఉన్నాయో ఆ బొనాన్సాలో రికార్డ్స్ బ్రేక్ చేసి పడేస్తారు. రెడీయా?
హిస్టరీ క్రియేట్, దట్స్ ఇట్. ఇంకోటి ఆప్షన్ లేదు. ఎన్ని సేల్స్ చేస్తే గోవా ట్రిప్, ఎన్ని సేల్స్ చేస్తే మీకు బ్యాంకాక్ ట్రిప్, ఎన్ని సేల్స్ చేస్తే సింగపూర్ ట్రిప్. ఆ మూడు రెడీ డ్యూరేషన్ 1 మంత్. 1 మంత్ కంపెనీ ఇస్తే నేను 3 రోజులు పూర్తి చేసి చూపిస్తాను. ఆ రికార్డ్ బ్రేక్ చేసి పడేది, రికార్డ్ కూడా బ్రేక్ చేయాలి. అట్లుండాలి కంపెనీ. మనకి ఇచ్చేది డెడ్లైన్ కాదు, మనమే కంపెనీలో ఒక రికార్డ్ బ్రేక్ చేసేస్తే ఆ రికార్డ్ బ్రేక్ చేస్తే కల్లారా లోపల ఆ కమిట్మెంట్ తీసుకోండి. కొనాలి మనసుకి ఎంత చూసి అచీవ్ చేసి పడేస్తారు. అట్లాంటి కమిట్మెంట్ తీసుకొని బయట కాదు పెట్టండి. అది చేయాలంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ రావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద గోల్ తీసుకుంటే భగవంతుడు అన్ని ప్రాబ్లమ్స్ పెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద గోల్ తీసుకుంటే భగవంతుడు అన్ని ప్రాబ్లమ్స్ పెడతాడు. మీ పైన స్ప్రింగ్ ప్రెషర్ పెడతాడు. స్ప్రింగ్ పైన తెలుసు కదా, ప్రెషర్ పెడితే సడన్ వదిలేస్తే ఏమైతే జంప్. ఆ భగవంతుడు కూడా మీరు గోల్ తీసుకొని పోతుంటే ప్రెషర్ పెడుతుంటాడు. నీ లోపల ఒకటే ఫీలింగ్ ఉంటే భగవంతుడు ఎంత ప్రెషర్ పెట్టేటోడు అలసిపోవాలి, తీసుకున్నాడు కాదు. భగవంతుడు ఎట్లుండాలంటే ఎంత ప్రెషర్ పెట్టినా కూడా ఇంత అనుకుంటున్నాడు దాదాపు సక్సెస్ ఇవ్వడానికి భగవంతుడు సరెండర్. ఆ లెవెల్లో కష్టపడాలంటే ఒకటే గుర్తు పెట్టుకొని, ఇది అయిపోయిన తర్వాత కంపెనీలో మీరు బోనస్ రికార్డ్ బ్రేక్ చేయాలన్నా, సేల్స్ మీరు అచీవ్ చేయాలన్నా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కి బై రీజన్ ఏర్పరచుకోండి. ఎందుకోసం ఆ గోల్ ని మీరు అచీవ్ చేయాలి. 2011 వరల్డ్ కప్ టీమ్ వీళ్ళకు కోచ్ ఇచ్చారు గ్యారీ క్రిస్టియన్. ఇండియన్ ప్లేయర్స్ ఒక రూమ్ లో కూర్చోబెట్టేసి ఆయన అడిగిండు, అరే 2011 లో వరల్డ్ కప్ రాబోతుంది, ఎందుకోసం మనం సాధించాలి. ఒక లేచి చెప్తున్నాడు, వరల్డ్ కప్ సాధిస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. చూసాం సిల్లీ రీజన్. నువ్వు చెప్పు, వరల్డ్ కప్ సాధిస్తే అందరు ఫోటోలు దిగుతారు. చూసాం సిల్లీ రీజన్. నువ్వు చెప్పు. అట్లా అందరు రీజన్ చెప్తుంటే సిల్లీగా ఉన్నాయి. అప్పుడు ఆయన కనిపించింది, అరే ఈ రీజన్ ని బేస్ చేసుకొని ఇండియా వరల్డ్ కప్ ఎప్పటి కూడా సాధించలేదు అని డిసప్పాయింట్ అవుతున్న లాస్ట్ ఒక వ్యక్తి ఉన్నాడు, పరిగెత్తుకుని వచ్చి స్టేజ్ పైన ఎత్తున్నాడు, సార్ మనం ఎందుకోసం వరల్డ్ కప్ సాధించాలంటే కొన్ని సంవత్సరాల నుంచి అతను భుజాల పైన ఇండియాకి వరల్డ్ కప్ ఇవ్వాలని అతను డ్రీమ్ క్యారీ చేస్తున్నాడు. అతని లాస్ట్ టోర్నమెంట్, అతని కోసం మనం ఆడి తీరాలి. అతనే సచిన్ టెండూల్కర్. ఎన్నోసార్లు ఇండియా వరల్డ్ కప్ అంటే సెమీఫైనల్ ఫైనల్ వచ్చి ఓడిపోతుంది. ఈసారి ఫైనల్ వస్తే ఇండియాలోనే ఆడుతుంది కాబట్టి అచీవ్ చేసి తీరుతుంది అని మనం రికార్డ్ క్రియేట్ చేద్దామని చెప్పి ఆ వ్యక్తి చెప్పినట్టు కాదు, చేసి చూపించాడు. అందుకోసం ఒక లీడర్ యాడ్ చేస్తున్నాడంటే పాయింట్ నెంబర్ 1 పేషెన్స్. అతను నరాల్లో పేషెన్స్ ఉంది. ఆ పేషెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఈ రోజు మన దగ్గర లేని పేషెన్స్. ఒక కంపెనీ ఎంచుకుంటాం, కొన్ని రోజులు ఉంటాం. ఒక లీడర్ ఎంచుకుంటాం, కొన్ని రోజులు ఉంటాం. ఇమ్మీడియట్ గా చేంజ్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. పేషెన్స్ అక్కడ ఉండాలి ఫస్ట్. రెండోది, ఎంజాయ్ ద ప్రాసెస్ నాట్ ద గోల్. అతను టీసీ లాగా జాబ్ చేస్తున్నప్పుడు ఫైనల్ గా అతను క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. సెలక్షన్స్ కి టైం ఇచ్చాడు. అండ్ ఫైనల్ గా రేపు రేడియోలో పేరు అనౌన్స్మెంట్ వస్తుంది, టీమ్ ఇండియాలో ఎవరైనా సెలెక్ట్ అయ్యారు. స్వీట్ బాక్స్ కొనుక్కున్నాడు, నా పేరు సెలెక్ట్ అయిపోతుంది ఆనందంగా ఉన్న ఫీల్ అయ్యాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడు రేడియోలో పేరు అనౌన్స్మెంట్స్ వచ్చేసాయి, ధోని పేరు రాలేదు. ఫ్రెండ్స్ అందరు కలిసి అన్నారు, ధోని నీ పేరు రాలేదు. నాకు తెలుసు. అరే తెలిసినా కూడా సంతోషం కూడా స్వీట్ బాక్స్ కొనుక్కొని వచ్చినాం. అరే నాకు తెలుసు నేను ఎందుకు సెలెక్ట్ కాలేదంటే నేను ఇండియాకి సెలెక్ట్ కావడానికి ఏదైతే పడాల్సిన కష్టం ఉంటుందో ఇంకా సరిపోలేదు. ఇప్పటి నుంచి ఇంకా నా కష్టాన్ని పెంచుతా సెలెక్ట్ అయ్యాను. ఈ స్వీట్ ఎందుకంటే ఈ రోజు నా జీవితంలో ఈ డే నేను మర్చిపోతాను అనుకుంటున్నా. అందుకోసం సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఈ డే కూడా వరస్ట్ డే. అందుకోసం ఇది మనం సేల్స్ కాకపోతే కస్టమర్ మంచి లేరు, సైట్ చాలా దూరం ఉంది. అన్నిటికన్నా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, అందుకోసం మార్కెట్స్ లో డౌన్ ఉందని ఇవి చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ నేను ఎక్కడో నేర్చుకోవాల్సిన విషయాలు ఇక్కడ నేర్చుకోలే. అందుకోసం సేల్స్ చేయాలని ఒప్పుకున్నావా ఆయన ఒప్పుకుంటాడు. అందుకోసం ఇక్కడ ప్రాబ్లం మార్కెట్ లేదు, మన దగ్గర ఉంది. మనం ఖాళీ కూర్చున్నాం అంటే మార్కెట్ ఖాళీ లేదు. మనం పక్కన కమ్మకపోతే ఇంకోటి వచ్చి పడేది వెళ్తాను. మనం ఎక్కడిపోవాలంటే అర్థం చేసుకోవాలి. మార్కెట్ కోసం ఆగదు. ఓకే, అండ్ ఫైనల్ గా ఈ ప్రోగ్రామ్ నుంచి బయట కాల్ పెట్టినప్పుడు ఒకటే డిసిజన్, బయట కాల్ పెట్టాలి. ఫైర్ అండ్ డిజైర్ తోని. ఫైర్ అండ్ డిజైర్ అంటే మంట. ఈ భూమి పైన ఆలే చేతులు దగ్గర అసలు ఎవరైతే ఆ జీవితంలో మంట అంటుకుంటాం. 2 చిలుకలు ఉన్నాయి, రేస్ పెట్టిన ఒక చిలుక ఫాస్ట్ వెళ్ళిపోయి రేస్ విన్ అయిపోయింది. ఎందుకంటే ఆ చిలుకతో మంట పెట్టిన ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది. ఏరోప్లేన్ కన్నా పైకి రాకెట్ వెళ్తుంది. ఎందుకంటే రాకెట్ కింద మంట. ఏ రోజైతే మన జీవితంలో మంట ఉంటుందో అప్పటి నుంచి మనం కూడా మన కోర్స్ మించి అచీవ్ చేస్తాం.
ఆర్డర్ చేస్తారు. మంట అప్పుడే అనుకోవాలి. ఒక షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు ఒక మంచి డ్రెస్ ఇస్తారు, ప్రైస్ ట్యాగ్ చూసి పక్కన పెట్టి నార్మల్ డ్రెస్ కొనుక్కొని ఉంటారు. మంట అప్పుడే అనుకోవాలి. మీ పిల్లలు వచ్చి నాన్న అది ఇప్పియాలంటే అది మంచి లేదు అని అబద్ధం చెప్తారు, కానీ జోబులో డబ్బులు లేవని నిజం చెప్పారు. మంట అప్పుడే అనుకోవాలి. మంట అప్పుడే అనుకోవాలి. ఒక బైక్ షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళినప్పుడు బైక్ జోలో చూస్తారు, మీరు బయట చూస్తారు, బైక్ జోలో చూస్తారు, మీరు బయట చూస్తారు. తర్వాత బైక్ మీ ముఖాన్ని చూసి మా ఇంటి దగ్గర డబ్బులు అడిగా చెప్పి తల కిందికి వేసుకొని బయట ఒక నుంచి ఓతుగా చూడండి. ఆ బైక్ ఒక ముఖం చూసుకొని మంట అప్పుడే అనుకోవాలి. ఎన్ని మంటలు అనుకోవాలి? ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే పెద్ద మంట, ఇంకా మంట అనుకోవాలి. ఇంకా అదే కాకపోతే కోవిడ్ టైంలో నరకం చూసినాం. రూపాయి భగవంతుని వేడుకున్నారే, భగవంతా ఒక్కసారి లాక్డౌన్ ఓపెన్ చేస్తే మళ్ళీ మా బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఓపెన్ చేయాలి వేడుకున్నాం. కోవిడ్ టైంలో రూపాయి వాల్యూ తెలిసి వచ్చింది. కొంతమంది నా కళ్ళారా చూసా నేను, వాళ్ళ తల్లిదండ్రులు కరెండి మొత్తం కోవిడ్ అటాక్ చేస్తే హాస్పిటల్ జాయిన్ చేశారు. రోజుకి 1,00,000 అయితే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేక ఆఖరికి డాక్టర్లు చెప్పేశారు. డాక్టర్లు చెప్పారు పిల్లలు చంపేయండి డాక్టర్, డబ్బులు లేదు కదా అని చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి. ఇంకా మంట అనుకోకపోతే ఒక 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమనే వదిలేసి ఒక స్త్రీ మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చింది. ఒక ఆశతోని నా హస్బెండ్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాడు, నా పిల్లల డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాడు అని ఒక ఆశతోని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మనం ఏం చేస్తాం? మన డ్రీమ్సే తప్పుకోవడం కాకుండా, మన తల్లిదండ్రుల డ్రీమ్స్ తప్పుకోవడమే కాకుండా, ఒక 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమనే వదిలేసి వచ్చిన ఒక స్త్రీ డ్రీమ్స్ కూడా మనం చంపి పడేసినాం. ఆమె ఇంట్లో ఒక 10 లక్షల జాబ్ ఇచ్చి పడేసినాం. 365 రోజులు మీ ఇంట్లో మీ వైఫ్ జాబ్ చేస్తుంది వితౌట్ ఎనీ సాలరీ. సండే వస్తే మీకు హాలిడే, ఆమె హాలిడే లేదు. ఫెస్టివల్ వస్తే మీకు హాలిడే, ఆమె హాలిడే లేదు. అయినా కూడా మీ భార్య ఒక హోప్ ఉంది, ఏదో ఒక రోజు నా హస్బెండ్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాడు, నా పిల్లల డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాడు. ఇంకా ఏ జన్మకైతుంది అది? ఇంత కంఫర్ట్ జోన్ లో ఉంటే నిజంగా చెప్తున్నా, మీరు తలుచుకుంటే ఇప్పుడు ఏదైతే కంపెనీలో ఒక టార్గెట్ ఇచ్చిన అది లెక్కనే కాదు. అది ఎప్పుడు పాజిబుల్ అవుతుందంటే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే. ఎందుకంటే డ్రీమ్ కోసం కష్టపడడం ఆర్డర్ ఇష్టమే, డ్రీమ్ కోసం ప్రాణాలు పెట్టి కష్టపడడం కూడా ఆర్డర్ ఇష్టమే, కానీ డ్రీమ్ కోసం అన్ని పెట్టి కష్టపడడం ఎక్స్ట్రాడనరీ ఇష్టం. పెట్టి పడేది ఇప్పటికన్నా మీరు నేర్చుకోకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి మార్కెట్ లో, ఇంకా రాబోయే టైంలో ఇది మార్కెట్ ని వెళ్తుంది. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోగలుగుతాం కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ నెక్స్ట్ 2 to 5 years అట్లాంటి టైం ఇది. ఇప్పుడు కనుక ఎవరైతే సీరియస్ అయి ఈ ఫీల్డ్ లో పని చేస్తారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే సీరియస్ కాకుండా కంఫర్ట్ జోన్ ఉంటారో చేతులారా మీది నెక్స్ట్ జనరేషన్ లైఫ్ ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. అందుకోసం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పని చేయండి. అయినా కూడా సీరియస్ అవ్వట్లేదా రేపటి నుంచి అర్థం చేసుకోండి. నేచర్ ని సమాధానం ఇస్తుంది. రోడ్ పైన వెళ్తుంటే సడన్ గా ఫోన్ వస్తుంది. నీ భార్య ఇంట్లో వండుతుంటే గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఏదో జరగాలని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసేది. ఇమీడియట్ గా 10 లక్షల రూపాయలు తీసుకొస్తే ఆపరేషన్ చేస్తారని ఫోన్ వచ్చింది. అప్పుడు మీరు కంపెనీ దగ్గరకు వచ్చి సార్ అట్లాంటి పని నేను ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి, 10 లక్షలు నేను సంపాదిస్తాను అప్పటికప్పుడు తిరగలేదు కదా. అనవసరంగా బిజినెస్ చేయండి 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 అని కంపెనీ సీనియర్ లీడర్స్ ఒప్పుకుంటుంటే బిజినెస్ కి ప్రయారిటీగా పెళ్లిళ్ళ పేరెంటాలకి ఫ్రెండ్స్లకి ఏదైతే ఎగ్జామ్ లో ప్రయారిటీ అక్కడ ఇస్తున్నారు. ఇవ్వద్దు. మీకు ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఇప్పుడు ఏదైతే పెళ్లిళ్ళు పేరెంటాల ఫ్రెండ్స్ కి ఇవన్నీ కూడా పొద్దున్న ప్రయారిటీ ఇస్తున్నారో